सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ సాయి సన్నిధి రేకే సాహెబ్. ఈనాటి సాయి భక్తుల్లో యువతరానికి కొత్త కొత్త ఆలోచనలు, అభిప్రాయాలు పుట్టుకొస్తున్నాయి. వేష భాషల్లో, కాలగతిలో మార్పు వచ్చినట్లే ఆధ్యాత్మికతలో కూడా మార్పు వస్తుందని వీరు తలుస్తారు. అంటే మాస్టర్, ఈనాటి సాయి భక్తులు యువతరానికి పర్టికులర్గా కొత్త కొత్త ఆలోచనలు, అభిప్రాయాలు పుట్టుకొస్తున్నాయి. వేష భాషల్లోనూ, కాలగతిలోనూ మార్పు వచ్చినట్లే ఆధ్యాత్మికతలో కూడా మార్పు వస్తుందని వీరు తలుస్తారు. ఆధ్యాత్మికతలో సంప్రదాయ పద్ధతిన సంధ్యావందనము, గాయత్రి మంత్రజపము మొదలగు వాటిని వల్ల ఎట్టి ఉపయోగము లేదేమోనని కొందరు అభిప్రాయం. ఎందుకని చేస్తూ ఉన్నారు, ఏం ఫలితం లేదండి, అవుతూ ఉన్నాం ఇంకా రాలేదన్నట్టుగానే చేస్తూ ఉన్నాం, ఫలితం లేదని. అందుకని ఒక్కో దానిలో ఇట్లా మార్పులు వచ్చినట్టుగానే దీనిలో కూడా సాంప్రదాయ పద్ధతుల్లో అయినటువంటి వాటి ఈ సంధ్యావందనం చేయటం, గాయత్రి మంత్ర జపం వీటి వల్ల ఎట్టి ఉపయోగం లేదని కొందరు అభిప్రాయం. అటువంటి సాధనా పద్ధతులు వైజ్ఞానికమైన మనోవికాసం లేని వెనుకటి కాలానికి మాత్రమే తగినవేమోనని, నేటి మనకు నిరుపయోగమని అనుకుంటారు. అంటే మనం చాలా ముందుకెళ్ళాం, మనమంతా అడ్వాన్స్డ్ సైన్స్ యుగంలో ఉన్నాం అని మనకి అందులో ఏమి తెలియకపోయినా కానీ మన బద్ధకానికి దాన్ని యాడ్ చేసుకుంటాం. ఆ సైన్స్ ఇలా చెప్తుందండి, ఇంకా పిచ్చిగా పాత రోజుల్లాగా ఏంటండి అని. అందుకని అట్లా ఉంటుందండి వాటి తరాల యొక్క అభిప్రాయం. ఏదో మనోవికాసం లేనటువంటి వాళ్ళు ఇవన్నీ చేసుకుంటేవని. నేటి మనకు ఇవన్నీ కూడా నిరుపయోగమని అనుకుంటారు. అటువంటి వారికి సాయి భక్తుల్లో ఒకరైన ఎంబీ రేగే అనుభవం గర్వింపు కలిగిస్తుంది. ఇండోర్ హైకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయిన ఎంబీ రేగే బాబా ప్రీతికి పాత్రుడైనటువంటి భక్తుడు. జడ్జిగా చేసి రిటైర్ అయ్యారట రేగే. ఇతడు చిన్నప్పటి నుంచి తీవ్రమైన ఆధ్యాత్మిక చింతన గలవాడు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో ఉన్నవాడు. బాల్యం నుండి ఇతడు గోవాలోని శాంతదుర్గాదేవిని ఇష్టదైవంగా పూజించుకొని ధ్యానించుకునేవాడు. ఇతడు 8వ సంవత్సరంలో ఉపనయనమైనప్పటి నుండి కూడా సంధ్యావందనము, గాయత్రి జపము నిష్ఠగా చేస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో ఉండటం వల్ల 8వ సంవత్సరం నుంచి ఉపనయనం చేసినప్పుడు ఇంకా అప్పటి నుంచి కూడా సంధ్యావందనము, గాయత్రి ఇవి జపం నిష్ఠగా చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో ప్రఖ్యాత చిత్రకారుడైన రవివర్మ గీసిన ధ్రువ నారాయణ చిత్రంలోని ధ్రువుణ్ణి తొలగించి ధ్యానంలో ఆ పాత్ర తానే వహించసాగాడు. చూడండి, చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేదంటే ఆ చిత్రంలో చూశాడు, ఆ బొమ్మలో చూసి ధ్యానించే స్థానంలో ఆయన పెట్టుకొని ఆయన అలా ధ్యానం చేస్తూ ఉన్నాడట. అంటే మనం అనుకుంటాం కదా, పారాయణ చేసేప్పుడు కూడా సన్నివేశం మనకి జరుగుతూ ఉన్నట్లుగా, లేదా కనీసం మనం అందులో ఉండి చూస్తూ ఉన్నట్లుగానైనా అట్లా ధ్రువుడిని తొలగించి ధ్రువుడి స్థానంలో తను పెట్టుకొని నారాయణ ఆయనే ధ్యానిస్తున్నట్టుగా ధ్యానం చేసేవాడట. సిద్ధాసనంలో కూర్చొని 15 నిమిషాలకు పైగా ఆ విష్ణుమూర్తిని ధ్యానంలో నిలుపుకోగలిగేవాడు. గురువును ఆశ్రయించకుండానే ప్రాణాయామం సాధించి కొద్దిసేపు హృదయ స్పందన కూడా ఆపుకోగలిగేవాడు. అంటే ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తూ, అంటే ఎవరిని ఆశ్రయించలా కానీ గురువును ఆశ్రయించకుండానే ప్రాణాయామాన్ని సాధించి కొద్దిసేపు హృదయ స్పందన కూడా ఆపుకోగలిగేవాడు. 1910లో అనగా తన 21వ సంవత్సరంలో ఒక రాత్రి అతనికి 3 స్వప్న దర్శనాలు అయ్యాయి. రెండవ దానిలో శ్రీమన్నారాయణుడు అతనికి సాయిని చూపి ఆయనని ఆశ్రయించమని చెప్పాడు. ఈయన ఇష్టదైవంగా శ్రీమన్నారాయణని ధ్యానం చేస్తూ ఉంటే కొంతకాలం తర్వాత ఒకరోజు స్వప్నంలో 3 స్వప్నాలు వచ్చాయట. అందులో రెండో స్వప్నంలో శ్రీమన్నారాయణుడు అతనికి సాయిని చూపించి ఆయన్నే ఆశ్రయించమని చెప్పాడు. వచ్చే చిక్కంది అదే, నువ్వే అని నిన్ను ఆశ్రయిస్తే మళ్ళీ నువ్వు ఆయన ఆశ్రయించమని చెప్తున్నావేంటి అనిపిస్తుంది. మూడవ దానిలో అతడు షిరిడీ దర్శించాడు. అటు తర్వాత కొంతకాలానికి అతడు షిరిడీ దర్శించాడు. ఆ వివరం అతడు చెప్పాడు. నేను మొదట బాబాను మసీదులో దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన చెంతన ఇతరులు ఎందరో ఉన్నారు. బాబాను దర్శించడానికి బాబా చుట్టూ చాలా మంది కూర్చొని ఉన్నారట. నేను వెళ్ళి సాష్టాంగపడి వారి పాదాలపై నా తల ఉంచాను. ఆయన, ఏంటి మానవుడిని పూజిస్తావా అన్నారు. అంటే చూడండి, ఆయన సర్వజ్ఞుడు, ప్రతి ఆలోచన ప్రకటంగానివి ప్రకటమైనవి అన్నీ బయటపట్టగలిగిన వాడు. వెళ్ళి బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు.
చేసి ఆయన పాదాల మీద పెట్టగానే బాబా వెంటనే అన్నారట, ఏంటి మానవుడిని పూజిస్తావా అన్నారు. వెంటనే నేను కొంచెం వెనక్కు వెళ్ళి దూరంగా కూర్చున్నాను. బాబా ఒకసారిగా ఆ మాట అనేసరికి అతనికి ఏంటి బాబా ఇలా అన్నారు అంటే తన ఆలోచన. వెంటనే వెళ్ళి వెనక్కి కూర్చున్నాడు దూరంగా. ఆ ఎత్తుపొడుపు మాట నా హృదయానికి ఎంతో తీవ్రంగా తగిలింది. ఎట్లాగో అనుమానాలున్నా ఏదున్నా గానీ మొత్తానికి బాబా దగ్గరికి వచ్చాను కదా, ఆయన దగ్గరికి తీయాలి కదా. అలా కాకుండా బాబా ఎత్తిపొడుపుగా ఆ మాట అనేసరికి ఇతనికి హృదయానికి ఎంతో తీవ్రంగా తగిలింది. నిజమే, నేను కొన్ని గ్రంథాలు చదివి నేర్చిన భావాల వలన మానవులను పూజించడం తగదని తలచేవాడిని. అంటే అందుకే మాస్టర్ గారు అంటారు, సరైన గురువు దగ్గర గురువు చెప్పినటువంటి గ్రంథాలు కాకుండా మనం కనుక సొంతగా ఆ గ్రంథం ఈ గ్రంథం తెలిసి చదువుకుంటే అందులో చెప్పిన విషయం అర్థం కాదు మనకి. ఆయన ఏ హృదయంతో రాశాడో అర్థం కాదు, మనకు అర్థమైందే చూస్తాం తప్పించి. అందువల్ల మనకొచ్చిన భావాలకి పైగా మనం గ్రంథాలు చదువుకున్నా మనకి విషయాలు తెలిసిన అహంకారం పెరుగుతుంది. అన్నిటికంటే మన శ్రీ గురు చేతిలో చూసినట్టు మహాత్ముల దగ్గరికి వెళ్ళి మనకి విద్య అనే అహంకారం ఉందంటే మళ్ళీ ఆయన అనుగ్రహానికి పాత్రలు కాలేం. ఆయనంతటా ఆయన తొలగిస్తే తప్పించి. ఎందుకని మనకి తెలుసు కదా, ఆయనలో లోపాలు చూడటానికే మొదలు పెడతాం అనమాట. లేకపోతే ఇంకోటి అరే ఆయన అలా చెప్పారే, నేను ఇలా చదువుకున్నానే అంటాం. కానీ గ్రంథాల్లో ఉన్న విషయాల కంటే కూడా మహాత్ముడు చెప్పిన మాటే ధర్మం అనే మాటను కూడా మనకు అర్థం కాదనమాట. అందుకని ఎప్పుడూ కూడా మనకి ఏది అవసరమో అది గురువు దగ్గర నుంచి రావాలి. అందుకని ఈయన ఏం చేశాడు, అట్లా గ్రంథాలు చదువుకోవటం వల్ల మనం హేమాత్ పంత్ విషయం కూడా అలానే చూసాం. బాగా చర్చలు చేసుకుంటున్నారు, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని. మరి మన శ్వాస మనమే తీసుకోలేము, మన గుండె మనమే కొట్టించుకోవే, ఏ క్రియ జరగదే. అంటే అహంకారం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనమే చేసుకుందాం అనిపిస్తుంది. అందుకని అంటే మళ్ళీ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది, బాబాయిలు ఎందుకంటారు అంటే వాళ్ళలో ఉన్న అహంకారాన్ని తొలగించి అనుగ్రహించడానికే. హాజీని చేసినా అట్లానే చేశారు, ఇక్కడ అట్లానే చేశారు, త్రివిక్రమ భారతిని అట్లానే చేశారు. ఎవరినైనా అహంకారంతో వెళ్తే అహంకారాన్ని బద్దలు కొట్టి ఆయన అనుగ్రహించేవారు. అహంకారం అడ్డవుతుంది ఆయన అనుగ్రహానికి. ఇక్కడ కూడా ఈయన వెంటనే ఆ ఎత్తిపొడుపు మాట, అరే మనిషిని పూజించేది ఏమిటి అనగానే ఆ ఎత్తిపొడుపు మాట తన హృదయానికి ఎంతో తీవ్రంగా తగిలిందట. నిజమే, నేను కొన్ని గ్రంథాలు చదివి నేర్చిన భావాల వలన మానవులను పూజించడం తగదని తలచేవాడిని. అంటే భగవంతుడు మానవ రూపంలో గురువుగా అవతరిస్తాడనే విషయం అతనికి అర్థం కాలేదు. మానవులు పూజించకూడదు అంటున్నాడు. కనుక నేను వారిని దర్శించినందుకు సాయిబాబా నాకు దెబ్బ కొట్టారని తలిచాను. ఇప్పుడు నేను ఆ రెండు భావాల మధ్య పడ్డాను. బాబానేమో లాగి ఒకే ఒక మాటతోటి అహంకారాన్ని ఈ భావాన్ని బదులు కొట్టారు. అంటే ఏంటి, పైగా తన హృదయంలో ఉన్న విషయాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రెండు విషయాల మధ్యలో నేను ఈ రెండు భావాల మధ్య పడ్డాను. మానవాకృతిని పూజించకూడదన్న నా భావం బలైపోయింది. కానీ మరొక వంక నాకు కలిగిన దర్శనాల దృష్ట్యా నేను ఆశించినట్లు ఆయన నన్ను శిష్యుడిగా అంగీకరించలేదు. ఆయన స్వప్నంలో ఏం కనపడింది అంటే ఆయన విష్ణుమూర్తి ఈయన్ని చూపించి నువ్వు బాబాని ఆశ్రయించు అని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఇంకొక మొత్తం 3 స్వప్నాలు చెప్పారు కదా, ఆ 3వ స్వప్నంలో బాబా దగ్గర తీసినట్టుగా వచ్చింది. కానీ ఇక్కడేమో వచ్చి పాద నమస్కారం చేయగానే మనిషిని పూజించడం ఏంటి అని చెప్పి ఇతని భావాన్ని, ఇతని అహంకారాన్ని దెబ్బ కొట్టేసరికి ఒక్కసారిగా బాబా ఆయన ఎత్తిపొడుపుగా అనేసరికి దగ్గర తీశాడు అనుకొని ప్రేమగా దగ్గర తీసుకొని శిష్యుడిని చేసుకుంటారనుకుంటే ఈయనేమో ఇట్లా దెబ్బ కొట్టారు అని చెప్పి ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. మరి నాకు కలిగిన దృష్టాంతం అంటే ఆ స్వప్నంలో కలిగినట్టుగా మరి ఆయన దగ్గర తీయాలి కదా, అలా జరగలేదు. అందుకని ఆయన నన్ను శిష్యుడిగా అంగీకరించలేదు. నేను ఖిన్నుడినై అలాగే కొన్ని గంటలు కూర్చుండిపోయాను. ఇప్పుడు మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళామనుకోండి, రా నాయన రా దగ్గర తీస్తారనుకొని లాగి మనకి మన భావాలు బదులయ్యే ఒక్క మాట అంటే ఏమవుతుంది, ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా బెరుకొచ్చేస్తుంది. అయ్యో మనం ఏదో తప్పు చేసాం, అందుకే ఆయన దగ్గరికి కూడా రానివ్వలేదని తెలిసిపోతుంది. కనుక ఇతనికి ఏం చేయాలో తెలియక కొన్ని గంటలు అలానే కూర్చుండిపోయాడట. అటు తర్వాత మసీదు నేలపై కూర్చున్న బాబాను ఒక్కొక్కరినే విడిచి అందరూ వెళ్ళిపోయారు. మసీదులో నేలపై కూర్చున్న బాబాని ఒక్కొక్కరు విడిచి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు బాబా నన్ను కూడా వెళ్ళి రాధాకృష్ణ ఆయి ఇంట బస చేయమని చెప్పారు. అంటే మంచి పరిపక్వత కలిగిన వాళ్ళనే ఆవిడ దగ్గరికి పంపించేవారు అని కూడా మనం అంతకుముందు తెలుసుకున్నాం. ఈయన కూడా బాబా ఏం చెప్పారట, రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి అక్కడ బస చేయమని చెప్పారు.
నేను అలానే చేశాను. అది మధ్యాహ్న సమయం. ఆ సమయంలో బాబా వద్దకెవరు వెళ్ళకూడదని, అలా వారి ఏకాంతానికి అంతరాయం కలిగిస్తే శిక్షగా కీడు జరుగుతుందని అందరూ అనుకునేవారు. అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయన దగ్గరికి వచ్చే జనాలు చెప్పుకునే బాధలు, కోరికలు ఇవన్నీ ఎంతోమంది జనం వస్తూ ఉండేవారు. కొంతమంది భక్తులు ఏం చేశారంటే మధ్యాహ్నం కొంత సమయాన్ని బాబాకి ఏకాంతంగా ఉంచి ఆ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళకూడదని నియమం పెట్టారనమాట. ఆ నియమం పెట్టడం వల్ల ఇప్పుడేంటి, ఆ నియమాన్ని ఉల్లంఘిస్తే మీకేదో కీడు జరుగుతుంది అన్నట్టుగా చెప్పడం వల్ల భయపడేవారట అందరూ వెళ్ళడానికి. అట్లానే బాబాకి ఒక గంట సేపో, అరగంటో ఏకాంతంగా ఉండేది. కానీ అప్పటి నా మానసిక స్థితిలో ఎట్టి ప్రమాదం గురించి ఆలోచన నన్ను ఆపలేకపోయింది. ఎందుకంటే ప్రమాదం ఏముంది, ఏదైతే అదైంది అనే ఆలోచన ఎదురుకొచ్చింది. నేను షిరిడీ వెళ్ళేటప్పుడు పెట్టుకున్న ఒక్క ఆశ తునాతునకలైపోయింది. ఏమని, బాబా నన్ను దగ్గరికి తీస్తారు, నన్ను శిష్యుడిగా చేసుకుంటారు అనే ఆశ తునాతునకలైపోయింది. ఎందుకని ఇప్పుడు దగ్గరికి తీయలేదు. అందుకని ఏదైతే ఏమైంది, ఇంతకంటే ఏం జరగాలి, జరగాల్సింది డ్యామేజ్ జరిగిపోయింది, ఇంతకంటే ఏం జరుగుతుంది అనే ఆలోచనతోటి అట్లా ఆలోచనలో ఉండిపోయాడట. అందుకని ఏ ఆలోచన నాపలేకపోయింది. నేను షిరిడీ వెళ్ళేటప్పుడు పెట్టుకున్న ఒక్క ఆశ తునాతునకలైంది. ఇక భయపడేందుకు ఏమున్నది, వారు నన్ను కొట్టి నా తల పగలగొట్టవచ్చు, కొడితే కొట్టని అనుకుంటూ ఆయన్ని సమీపించాను. అంటే బాబా కోపంగా ఉండేవారు, ఒక్కోసారి రాళ్ళు విసిరేవారు, ఇవన్నీ వినే ఉంటారు కదా. మహా అయితే బాబా ఏం చేస్తారు, కొట్టి తల పగలగొడతారు, కొట్టని, కొడితే ఆయనే కదా అన్నట్టుగా అనుకొని ఆయన్ని సమీపించాను. నేను ఇంకా కొన్ని గజాల దూరంలో ఉండగానే ఆయన ఆదరంగా తమ దగ్గరకు రమ్మని సైగ చేశారు. నేను ధైర్యం తెచ్చుకుని వెళ్ళి ఆయన పాదాలపై తల ఉంచాను. ఆయన వెంటనే నన్ను కౌగిలించుకొని తమకు దగ్గరగా కూర్చోమని చెప్పి, నీవు నా బిడ్డవు, ఇతరులున్నప్పుడు నేను బిడ్డను దూరంగా ఉంచుతాము అన్నారు. చూడండి, ఇందాకేమో మొదటిసారి అనుభవం ఏమో అతని అహంకారం దెబ్బతిని అతని ఆలోచనలో మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా అనుకున్నాడు, బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్దామని, దర్శనానికి వెళ్దాం అనుకున్నారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా భయం ఉంది. ఏం భయం, ఆ సమయంలో వెళ్ళి బాబాని డిస్టర్బ్ చేస్తే ఏదో కీడు జరుగుతుంది అనే భయం ఉంది. ఇతను అనుకున్నాడు, వచ్చిన ఆశ ఎట్లాగూ తునాతునకలైపోయింది, బాబా దగ్గర తీసి తన శిష్యుడిగా చేసుకుంటారు అని స్వప్నంలో వచ్చిందాన్ని, అది జరగలేదు. అందుకంటే ఏం జరుగుతుంది, వెళ్దాం, బాబా కొడితే కొట్టారు, తలబాలు కొడితే కొడతారు, కొట్టని, అందుకంటే ఏం జరుగుతుంది అనే ఆలోచనతోటి దేనికైనా సిద్ధపడి తన అహంకారాన్ని వదిలి వచ్చాడు. ఎప్పుడైతే అలా వచ్చాడో బాబా ఏం చేశారు, కొన్ని గజాల దూరంలో ఉండగానే దగ్గరికి ఆదరంగా పిలిచారట రమ్మని. పిలిచి ఆయన నమస్కారం చేయగానే లేపి కౌగిలించుకున్నారట బాబా. కౌగిలించుకొని చెప్తూ ఉన్నారు, నీవు నా బిడ్డవు, దగ్గరగా కూర్చోపెట్టుకొని నీవు నా బిడ్డవు, ఇతరులు ఉన్నప్పుడు మేము బిడ్డలను దూరంగా ఉంచుతాము అన్నారు. ఉదయం ఆయన నన్ను ఎందుకు నిరాకరించినట్లు కనిపించారో అర్థమయ్యాక నా పట్ల వారికున్న గాఢమైన ప్రేమను తెలుసుకున్న నా హృదయం కరిగిపోయింది. చివరకు వారే నా రక్షకుడు, గురువు, దిక్కు అని గుర్తించారు. గురువుని ఎట్లా గుర్తించారంటే ఎట్లా అంటే చివరకు వారే నా రక్షకుడు, గురువు, దిక్కు అని గుర్తించాను. రాధాకృష్ణ అయి రేగేను కన్నబిడ్డ వలె చూసుకుంది. ఆవిడే చిన్న ఆవిడ, కానీ ఈ రేగేని కన్నబిడ్డలా చూసుకుందట. అతడు షిరిడీలో ఉన్నంత కాలం ఆయికి నిత్యము బాబా 2 రొట్టెలు పంపేవారు. ఆమె సాంగత్యం వలన ఇతడు కూడా షిరిడీలో తన కాలమంతటినీ సాయి సేవలోనూ నామజపంలోనూ గడిపేవాడు. అంటే వాళ్ళకి జీవితమే సాధనగా ఉంది. వాళ్ళ ఆహారం కూడా బాబానే పంపేవారు. వీళ్ళు ఉన్నప్పుడు 2 రొట్టెలు పంపేవారట బాబా. ఆవిడ కూడా ఎంతో ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం వల్ల ఇతడు కూడా షిరిడీలో తన కాలమంతటినీ బాబా సేవలోనూ నామజపంలోనూ, అంటే కాలక్షేపం చేయకుండా మంచిగా సద్వినియోగం చేసుకొని సాయి సేవలోనూ నామజపంలోనూ గడిపేవాడు. ఆమె వలనే అతడు కూడా భగవంతుడు ప్రసాదించిన తన మధురమైన కంఠాన్ని భగవంతుని కీర్తనలు పాడుకోవటానికి వినియోగించుకునేవాడు. అతడు తన స్మృతులు ఇలా చెప్పాడు. అంటే మంచి కంఠం ఉంది కానీ వేరే పాటలు కాకుండా ఓన్లీ ఆయన కీర్తించడానికి మాత్రమే అట్లా బాబా గురించి అలా పాడుకునేవాడట. నేను ఒకసారి షిరిడీ వెళ్ళి ఎప్పటిలాగే రాధాకృష్ణ అయి ఇంట ఉన్నాను. మధ్యాహ్న సమయంలో మసీదులో తామొక్కరే ఉన్నప్పుడు బాబా నన్ను తీసుకురమ్మని మనిషిని పంపారు. ఈయన రాధాకృష్ణ ఇంట్లో ఉంటున్నప్పుడు మధ్యాహ్నం సమయంలో బాబా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మనిషిని పంపించారంట, వెళ్ళి తీసుకురమ్మని రేగని. తర్వాత ఆ వ్యక్తిని అక్కడి నుండి పంపివేసి నన్ను ఎంతగానో ఆదరించారు. నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకొని కౌగిలించుకొని, నా ధనాగారం తాళం చెవి నీ చేతిలో ఉంచుతున్నాను బాబా అంటున్నారు.
నా ధనాగారం తాళం చెవి నీ చేతిలో ఉంచుతున్నాను. నెలకు ₹5 కానీ, ₹100 కానీ, లేక ఇంకేదైనా కానీ, నీకు ఏది కావాలంటే అది అడుగు ఇచ్చేస్తాను అన్నారు. ధనాగారం తాళం చెవి నీ చేతిలో పెడుతూ ఉన్నాను. నెలకు ₹5 కానీ, ₹100 కానీ, లేక ఎంతైనా కానీ, ఏం కావాలంటే అది అడుగు ఇచ్చేస్తాను అన్నారు. వెంటనే అది నాకు ఒక పరీక్ష అని తోచి నేనేమి అడగదలచలేదు. చూడండి, వాళ్ళలో వచ్చిన అవగాహన అంటే ఆధ్యాత్మికంగా చేస్తున్న సాధన వల్ల అతనికి ఈ బాబా ఇది పరీక్ష పెడుతూ ఉన్నారని అది తీసుకున్నాం అనుకోండి, అర్థం అయిపోతుంది. ఆయనంతటా ఆయన పిలిచి అడుగుతున్నారు, నా ఖజానా ధనాగారం యొక్క తాళం చెవిని చేతిలో ఉంచుతున్నాను. నెలకు ₹5 కానీ, ₹100 కానీ, లేక ఇంకెంతైనా కానీ, ఇంకేదైనా కానీ, నీకు ఏది కావాలంటే అది అడుగు ఇచ్చేస్తాను అన్నారు బాబా. వెంటనే అది నాకు ఒక పరీక్ష అని తోచి నేనేమీ అడగదలచనే లేదు. నాకేది అవసరమో మంచిదో బాబాకు తెలుసు. మనం అడిగేది ఎందుకు? నాకేది మంచిదో, మనకేది అవసరమో బాబాకు తెలుసు. అది ఆయనే నిర్ణయించి ఇవ్వడమో ఇవ్వకపోవడమో చేయాలి. నేను అడగవలసిన పనే లేదు అని ఆలోచించుకున్నాడు. నేనేమి అడగడానికి ఇష్టపడలేదని గమనించి వారు నా గడ్డం పట్టుకొని ఏదో ఒకటి అడగమని బతిమలాడారు. మరి ఏదన్నా కోరుకోరా అన్నట్టుగా గడ్డం పట్టుకొని బతిమలాడుతున్నారట. మనమైతే ఉండండి బాబా ఉండండి, చాలా ఉంది లిస్టు అనేవాళ్ళం. కానీ వీళ్ళు చూడండి, మనం గత వారం కూడా చెప్పుకున్నాం, ఇంకేదైనా అడగంటే అడగలేదట. మిమ్మల్ని పూజించుకునే పాదాలను పూజించిన అదృష్టం ఉంటే చాలన్నారట. అది సరే, అది కాకుండా ఇంకేమైనా అడుగున్నాడు చోటేలా అని బాబా. అయినా కానీ అతను ఏం అడగలేదు. అల్లా అచ్చాకరే గాని పంపించారు బాబా అతన్ని. అలాగే ఇక్కడ రేగాని కూడా గడ్డం పట్టుకుని బతిలాడుతానంట, ఏమైనా అడుగు ఏమైనా అడుగు అని. చిన్నపిల్లాడిని వారం చేస్తే కనుక అడిగినట్టుగా. చూడండి ఎంత ప్రేమో. నా గడ్డం పట్టుకొని ఏదో ఒకటి అడగమని బ్రతిమాలారు. ఆయన బ్రతిమలాడుతున్నారట. అయితే నేను ఏది అడిగితే అది ఇస్తారా అన్నాను. రేగే అడుగుతున్నాడు బాబాని, నేను ఏది అడిగితే అది ఇస్తారా అని అన్నాను. ఇస్తాను అన్నారు. ఆయన ఇవ్వలేకపోవడానికి ఏముంది, అంతా ఆయనదే అయినప్పుడు. అయితే బాబా, ఈ జన్మలోనూ ముందు ముందు రానున్న జన్మలన్నింటిలోనూ మీరు నన్ను విడవకూడదు, మీరు నా చెంతనే ఉండాలి, ఇదే నాకు కావాల్సింది అన్నాడు. చూడండి, గురువుని ఆశ్రయించకుండా కేవలం తను ఎవరిని ఆశ్రయించకుండా ధ్యానం నేర్చుకొని విష్ణు నారాయణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే ఇష్టదేవత అనుగ్రహం వల్ల గురువుని ఆయనే చూపించాడు. గురువుని చూపించి వెళ్ళి ఆశ్రయించమని చెప్పాడు. ఈ షిరిడి సాయిని వాడు వెళ్ళి ఆశ్రయించాలి. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ దెబ్బే బాబా కొట్టారు. అహంకారం ఏదైతే అడ్డుందో, అతని ఆలోచన అడ్డుందో ఆ ఆలోచన బద్దలు కొట్టి అనుగ్రహానికి పాత్రలు చేసి ఎట్లా అనుగ్రహిస్తూ ఉన్నారంటే, నీకు ఏది అడిగితే అది ఇస్తాను అని అంటే, అడగటానికి కూడా ఏదైనా అసలు అడగాల్సిన అవసరం ఏంది, ఆయనకి కదా అన్నీ తెలిసింది, ఆయన ఏమడగాలి అని కాముగా ఉన్నాడు. గడ్డం పట్టుకొని బతిలాడుతున్నారట, ఏదో ఒకటి అడుగు ఏదో ఒకటి అడిగిస్తానని. అంటే నేను ఏది అడిగితే అది ఇస్తారా అన్నాడు. ఇస్తాను మా అన్నారు బాబా. ఏమడిగినా ఇవ్వగలరా ఆయన? అయితే అతను ఎంత తెలివిగా అడిగాడు చూడండి. బాబా, ఈ జన్మలోనూ ముందు ముందు రానున్న జన్మలన్నింటిలోనూ మీరు నన్ను విడవకూడదు. మనమైతే మళ్ళీ జన్మలో కూడా మాట్లాడు, ఇక్కడ ఇచ్చేయండి బాబా, ఈ జన్మలోనే ముక్తిని ఇచ్చేయండి అనేవాడు. మళ్ళీ ఇంకా జన్మలు ఎందుకని. కానీ ఇతను ఈ జన్మలోనూ మళ్ళీ అన్ని ముందు రానున్న జన్మలన్నింటిలోనూ కూడా మీరు నన్ను విడవకూడదు, మీరు నా చెంతనే ఉండాలి, ఇదే నాకు కావాల్సింది అన్నాను. ఆయన ఎంతో సంతోషంగా నా వీపు తట్టి, సరే తప్పకుండా నేనెప్పుడు నీ చెంతనే, నీలోనూ నీకు వెలుపలా ఉంటాను, తప్పకుండా నేనెప్పుడు నీ చెంతనే, నీలోనూ నీకు వెలుపల, లోపల బయట నీ చుట్టూ నీతోటే ఉంటాను, నీవెలా ఉన్నా ఏం చేస్తున్నా సరే అన్నారు. ఎట్లాంటి కోరిక కోరాడు, ఆయన ఎట్లా అనుగ్రహించారో చూడండి. ఎప్పుడు నీతోటే, నీలోనూ నీ వెలుపల, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నీతోనే ఉంటాను అన్నారు బాబా. నేను చెప్పలేనంత సంతోషించాను. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు నా చెంతన ఉన్నట్లే అనిపిస్తూ ఉండేది. నా విశ్వాసం ధ్రువపరచడానికి ఒక్కొక్కప్పుడు వారు రూపంతో కూడా దర్శనమిస్తూ ఉండేవారు. అంటే బాబా పక్కన లేకపోయినా కానీ ఆయన ఉన్నట్టుగా ఉండేదట. అంతేకాకుండా ఇతనికి అటువంటిది బలపడటం కోసం మళ్ళీ రూపంతో కూడా దర్శనమిస్తూ ఉండేవారట.
అంటే కోరటానికి ఇంతకంటే ఏముంటుంది? ఎంత అద్భుతమైన కోరిక కోరాడు చూడండి. అసలు ముందు అతను ఎంత యోగ్యుడో కాబట్టే బాబా స్వయంగా ఏదన్నా అడుగని బతిలాడుతున్నారు. మనం అవకాశం ఇవ్వం కదా! పరమదేశుడు కూడా స్వామిని చూడండి అసలు ఏమి ఆయనంతట ఆయన అడుగుతున్నారు. నువ్వు రోజు నమస్కరించుకుంటున్నావు. ఆయనకి అనుగ్రహం కలిగింది. రోజు నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. ఏదో మీరు మా మీద చల్లని చూపుతో చూస్తే చాలు అని అనుకుంటూ ఉన్నాడు. ఆయన అడిగే వరకు ఇతను అడగలేదు. స్వామి నాకొచ్చి చూడమని. చూడండి మనం భక్తిని దేన్ని అనుకుంటాం? మనం చేసేసి ఏదో ఒకటి అడగని భక్తి అనుకుంటాం. కానీ మన చరిత్రలో చూస్తే ఎలాంటి భక్తులున్నారు? వాళ్ళు చదువుకునే వాళ్ళు కాదు, చిన్న పనులు చేసుకొని పొట్ట గడుపుకునేవాళ్ళు, వ్యవసాయం చేసుకునేవాళ్ళు. కానీ ఎలాంటి భక్తిని ప్రదర్శిస్తున్నారు? స్వామి మీరు ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ మాకు వేరే ఆలోచనే లేదు. ఇవన్నీ పోయినా కానీ ఆయన అంటున్నారు, ఒరే మేమేదో పరిహాసంగా అంటే అన్నా కానీ మళ్ళీ ఎక్కడ అతను తొణకలేదు, పడకలేదు. మీరుండగా నాకేంటి భయం అంటున్నాడు. మనకి ఎప్పుడు కలుగుతుంది అట్లాంటి విశ్వాసం? ఆ విశ్వాసం కలిగిన రోజు అనుగ్రహం అదే కలుగుతుంది. చేసుకుంటూ పోతున్నాడు. ఆయన చూడటంతోటే ఆనందం నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. ఆయనే రక్షకుడు అనుకున్నాడు. ఆయన చూపు పడితే చాలు అనుకున్నాడు. కానీ ఆయనంతటా ఆయన మళ్ళీ మరి నువ్వు రోజు శ్రద్ధగా నమస్కరిస్తున్నావు, నీ సేవతో మాకెంతో సంతోషమైందని అడిగే వరకు ఇతను నోరు కూడా ఎత్తలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా బాబాని బతిలాడుతున్నారట. మరి ఇంకేమన్నా కోరుకో, ఇది కాకుండా ఇంకేమైనా కోరుకో అంటే కూడా బాబాని నాటానికి ఏముంది? ఏమి ఇవ్వాలో నీకే తెలుసు, నేను అడిగేది ఏముంది ఇందులో అని ఈ జన్మలోను అన్ని జన్మల్లోనూ నన్ను మాత్రం విడవకూడదు అని. అప్పటి నుంచి బాబా ఎంతో సంతోషించాడు. మొత్తం ఖజానా ధనాగారమే నీ చేతిలో పెడతానన్నా కానీ నాకు అవి కాదు కావాల్సింది, నీ తోడు, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి, నన్ను విడవకూడదు అని. అట్లా బాబా ఆయన ఎప్పుడు కూడా నా చెంతనే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉండేది. నా విశ్వాసం ధృవపరచడానికి ఒక్కొక్కప్పుడు వారు రూపంతో కూడా దర్శనమిస్తూ ఉండేవారు పక్కనే ఉన్నట్లుగా. ఒకనాడు రేగే మసీదులో ఉండగా ఎవరో భక్తుడు ఎర్రని అరటి పండ్లు తెచ్చి బాబాకు సమర్పించాడు. బాబా దగ్గర కూర్చోన్నారట. అయితే రేగే కూర్చున్నప్పుడు బాబాకి ఒకడు ఎర్రటి అరటి పండ్లు తీసుకొచ్చి బాబాకు సమర్పించాడు. అవంటే రేగేకి ఎంతో ఇష్టం. మనం చెప్పుకున్న నైవేద్యం సమర్పించినా ఏదైనా చేసేటప్పుడు ఎందుకు తిరగడతారు అంటే ఇదే. మనకి ఇష్టమైంది అక్కడ పెట్టారనుకోండి, ఆలోచన వెళ్ళిపోతుంది. ఇంద్రియాలు వాటి మీద పడగానే మనకి ఏమవుతుందంటే కోరిక జనిస్తుంది. అది నాకు భలే ఇష్టం, గులాబ్ జామా, నాకు గులాబ్ జామ్ ఇష్టం అనిపిస్తుంది. ఇంకా నివేదించలా, కానీ మనకి గులాబ్ జామ్ ఇష్టం అని చూడగానే మనసు వెళ్ళిపోతుంది ఆలోచన. అందుకనే కట్టెలు వేసి మరీ నైవేద్యం చేస్తారు. గుళ్ళు ఎన్ని చేసినా కానీ ఇంకా కనపడుతుందేమో చూస్తూ ఉంటారు. ఈ ఎర్రటి అరటి పండ్లు అంటే రేఖకి ఎంతో ఇష్టమట. వాటిలో కొన్ని బాబా తనకి ఇస్తారని అతను ఆశించాడు. ఖజానా తాళం మొత్తం ఇస్తారని అరటిపళ్ళు ఎందుకు ఇవ్వరు అనుకున్నాడు. అందుకని బాబా ఇస్తారని చెప్పి తను ఆశించాడు. వెంటనే బాబా అతని కేసు చూసి ఒక పండు తీసుకొని ఒలిచి పండంతా ఇతర భక్తులకు పంచి పై తొక్కు మాత్రం రేగేకిచ్చి తినమన్నారు. చూడండి ఎంత చమత్కారో బాబా. అతను దేన్ని చూసి అతనికి ఆలోచన కలిగింది? ఆ ఎర్రటి రంగు, పైన తొక్కు. అతను యాక్చువల్గా చూసింది ఆ ఎర్రటి దీన్ని. అందుకని బాబా ఏం చేశారు, దగ్గరికి పిలిచి అరటిపండు అంతా ఒలిచి లోపలదంతా భక్తులకు పంచారట. పంచి ఇతనికి మాత్రం పై తొక్కు మాత్రం రేగేకిచ్చి తినమన్నారు. అతను అలాగే అది తినేశాడు, తొక్కు తినేశాడు. తర్వాత బాబా 2వ పండు 3వ పండు కూడా తీసుకొని అలాగే చేశారు. బాబా తొక్కిచ్చి తినమంటే మారు మాట్లాడకుండా తొక్కే తిన్నాడట. చివరికి 4వ పండు చేతిలోకి తీసుకుని అతని కేసు చూసి, నేను నీకేమి ఇవ్వలేదా అని ఆ పండు వలచి కొంచెం తాము కొరుక్కొని అదెంతో బాగుందన్నారు. తొక్క ఇస్తున్నారు కదా, 3 పండ్లు అయిపోయాయి. 3 అందరికీ లోపల పంచి ఇతనికి మాత్రం ఆ ఎర్రటి తొక్కుని 3 సార్లు ఇచ్చారట. 4వ పండుది కూడా ఒలిచి మళ్ళీ అంటూ ఉన్నారు, నీకేమి ఇవ్వలేదా అని అంటూ లోపల పండు కొంచెం కొరుక్కొని అదెంతో బాగుందన్నారు. తర్వాత భాగం అతని నోటికి అందించి కొరుక్కోమన్నారు. అంటే గురువుచిష్టం లభిస్తోంది. ఆయన ఒక పండు తీసి ఆయన తిని కొంచెం చాలా బాగుంది నువ్వు తినని చెప్పి మళ్ళీ అదే ఇస్తున్నారట. చూడండి, అంటే గురువు యొక్క ఉచిష్టం దొరకడం అంటే ఎంత అదృష్టం ఉండాలి. స్వయంగా ఆయన ఇస్తూ ఉన్నారు. కుశాబాబు ఏమో అవకాశం అని చెప్పి బాబా కక్కించి తీసేసుకున్నాడు. అదొక స్థాయిలో అయితే ఇది స్వయంగా బాబా అందిస్తూ ఉన్నారు. ఆయన కొంత తిని
మళ్ళీ ఆయన అందిస్తూ ఉన్నారట. ఇదెంతో బావుంది అని చెప్పి, నువ్వు కూడా కొంచెం కొరుక్కో అని చెప్పి బాబా అరటిపండు కొంత తిని అతనికిచ్చారట. మళ్ళీ తానొక ముక్క కొరుక్కొని అతనికొక ముక్క కొరికిస్తూ అలా పండంతా పూర్తి చేశారు. అసలు మన ఊహకు కూడా అందదు. ఆయన ప్రేమ, ఆయన ఇది. మనం ఎంత భక్తి ఉన్నా గానీ, ఆయన ప్రేమ ముందు ఏది పనిచేయదనమాట. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక ముక్క ఆయన కొరుక్కోవడం, ఒక ముక్క ఈయన కొరికించడం, నువ్వు కూడా ఒక ముక్క కొరుక్కోవటం, మళ్ళీ అతను తిన్న తర్వాత మళ్ళీ బాబా అందులోంచి ఒక ముక్క కొరుక్కోవటం, మళ్ళీ ఇవ్వటం. అట్లా ఇట్లా కలిసి మొత్తానికి పండంతా పూర్తి చేశారట. ఈ నెల గురించి ఆలోచిస్తే ఎంతో విలువైన ఆధ్యాత్మిక సూత్రాలు తెలుస్తాయి అంటున్నారు మహర్షి గారు. మొదట ఆ పండును చూడగానే రేగేకు జిహ్వ చాపల్యం కలిగింది. వెంటనే కోరిక వచ్చింది కదా, బాబా నాకు ఆ పండ్లు ఇస్తే బాగుండు, ఎందుకని ఆ పండ్లు ఇష్టం కాబట్టి ఏదో కొంత ఇస్తారు బాబా అనే ముందు కోరిక కలిగింది. వాటి మీద ఇష్టం కలిగి కోరిక కలిగింది. రేగేకు జిహ చాపల్యం కలిగింది. అది పండు రూపం చూడటం వలన. తానిది వరకు ఆ పండు తినిన అనుభవం గుర్తు రావడం వల్ల కలిగిన జిహ్వ చాపల్యం వల్ల బాబా ప్రసాదం అన్న భావమే అతనికి స్ఫురించకుండా పోయింది. అంతకుముందు తిన్నాను, బాగుంది అరటిపండు అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ ప్రసాదం అనే భావన పోయింది. ఎందుకని ఆ కోరిక కలిగి తను అంతకుముందు తిన్న అనుభవం గుర్తొచ్చి అప్పుడు చాలా బాగుంది, అంతకుముందు తిన్నాను, ఇప్పుడు కూడా తింటే బాగుంది అనుకుంటున్నాడే కానీ ఇది బాబా ప్రసాదం అన్న భావన పోయింది. అందుకే స్ఫురించకుండా పోయింది. అది ఒక బలహీనత అన్న గుర్తింపు కూడా అతనికి కలగలేదు. నామరూపాల వల్ల కలిగిన లౌకిక సుఖ భ్రాంతి విడిస్తే కానీ, అంటే బాబా పరిభాషలో చెప్పాలంటే 5 సమర్పిస్తే కానీ గురు కృప లభించదు. మనకి లభించాల్సింది ఏంటి? గురువు యొక్క కృప లభించాలి. దానికోసం తపన పడాలి. మనకు కావాల్సినవి సాధించుకున్నాం, లేకపోతే పారాయణ చేసుకున్నాం, ఏదో ఒకటి సాధించామని అనుకుంటూ ఉన్నాం అనుకోండి, గురుకృప కోసం పారాయణ చేసి అది సాధించుకోవాలి. ఓకే, మనకేదో ఇబ్బంది ఉన్నప్పుడు అవసరం ఉంటే చేస్తాం, కానీ పారాయణకి దేనికోసం చేస్తున్నాం అంటే ఆయన అనుగ్రహాన్ని పొందటానికి. ఎవరైతే నా గురించి చింతన చేస్తారో వారికి నా అనుగ్రహం లభిస్తుంది అని చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకొని మనం చేసే పారాయణ ఆయన అనుగ్రహానికి. అనుగ్రహం ఉంటే అన్నీ లభిస్తాయి. మళ్ళీ మనం నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి అని అడగాల్సిన అవసరం ఏముంది. నాకేది కావాలో ఆయన చూసుకుంటారు. ఎప్పుడు నాకేది కావాలని చూసుకోవడమేనా మన పని? ఆయన అనుగ్రహం కావాలి, అన్నీ అవే జరిగిపోతాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టు అన్నీ జరుగుతున్నాయా? తర్వాత జరగబోతాయా పోనీ? అలాంటప్పుడు మనం ఎందుకు ప్రతిదాన్ని ఇలా జరగాలి, అలా జరగాలి, నాకు అదే కావాలి, ఇదే కావాలి ఎందుకు కొట్టుకులాడుతూ ఉంటాం? ఆయన ఏం చేయాలో అది చేస్తారు, మనకి ఏది రావాలో అది వస్తుంది అని. మనం చేసే ప్రతి పని, పారాయణ, ఇవన్నీ కూడా ఆయన అనుగ్రహం కోసం అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం భక్తుల్ని. అందుకే మాస్టర్ గారు ఏమంటారు, బాబా దగ్గరికి వచ్చి కోరికలు కోరేవాడు ఎలాంటి వాడంటే అతిథులు లాంటి వాళ్ళట. వాళ్ళకి ఏదైనా అడిగితే వాడు ఇచ్చి పంపించేస్తారంట, అయిపోయింది. మన ఇంటికి వస్తారు, ఎవరో అతిథులు వస్తారు, రాగానే ఏం తాగుతారండి, ఏం తింటారండి అని వాళ్ళకి మన పిల్లలకి ప్రతిసారి మనం అడగంగా, కానీ మనదంతా వాళ్ళకి ఇస్తామట. అది తేడా. అందుకని అతిథుల్లా ఉండదలుచుకున్నారా, ఇంట్లో బిడ్డల్లా ఉండదలుచుకున్నారా బాబా దగ్గర? అందుకని ఎప్పుడైతే కోరిక కలిగిందో అది బాబా ప్రసాదం అన్న భావం అతనికి స్ఫురించకుండా పోయింది. పైగా తప్పు కూడా అనిపించలేదు. అది బలహీనత అన్న గుర్తింపు కూడా అతనికి కలగలేదు. నా జీవచాపల్యం కలగటం వల్లే కదా. నామరూపాల వల్ల కలిగిన లౌకిక సుఖభ్రాంతి విడిస్తే గాని, బాబా పరిభాషలో చెప్పాలంటే 5 సమర్పిస్తే గాని గురుకృప లభించదు. బాగా ఆలోచించి నామరూపాత్మకమైన ఇంద్రియ విషయాలు నిజంగా సుఖమయాలు కావని మొదట ముముక్షువు తెలుసుకోవాలి. అప్పుడు గాని విషయాల పట్ల వైరాగ్యం కలగదు. కానీ అందుకు తగిన జీవితానుభవం సద్గురు కృప వల్లనే కలుగుతుంది. అది కూడా మనకి ఒక్కసారిగా మనంతట మనకి కలగదు. అది కూడా సద్గురు యొక్క కృప వల్లనే కలుగుతుంది. అందుకే సాయి అతనిని భ్రమింపజేసిన అరటి తొక్కును మాత్రమే అతనికి ఇచ్చారు. ఏదైతే చూడగానే అతనికి ఆ పై దగ్గర చూసిన లోపల చూడలేదు కదా, పండు లోపల చూడలే. అరటి తొక్కు ఎర్రని రంగు చూడగానే తనకి అంతకుముందు తిన్నది గుర్తొచ్చి ఇది బాగుంటుంది అన్నప్పుడు తను చూసింది బయట దాన్ని. అందుకని అతనికి కలిగిన కోరిక ప్రకారం బాబా ఏం చేశారు అంటే అతనికి అరటి తొక్కును మాత్రమే అతనికి ఇచ్చారు. ఒకసారి కాదు, ముమ్మారు. నిజమైన ఆత్మసుఖం ఇంద్రియ విషయాల మాటలో దాగి ఉంటుంది. మనకి వర్షాలు చెప్పినట్టుగా మన నిజమైన ఆత్మసుఖం అనేది ఎక్కడ ఉంటుందంటే ఇంద్రియాల మాటను దాగి ఉంటుంది. అందుకే నిద్రలో ఇంద్రియాలు పనిచేయనప్పుడు మాత్రమే మనకి అటువంటి ఈ అనుభవం లేకపోతే ఆనందం కలుగుతుంది. మెలకువలో కూడా అట్టి స్థితిని పొందటానికే మన ప్రయత్నం అంతా.
అందుకని మాస్టర్ గారు అంటారు, ఆత్మసుఖం అనేది ఇంద్రియ విషయాల మాటను దాగి ఉంటుంది. సద్గురువు దానిని అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు ఆయన ఆనందంగా ఉంటారంటే ఆయన ఎప్పుడు దాన్ని అనుభవిస్తూ ఉంటారు సద్గురువు. అటువంటి గురువు విశ్వాసము ఓరిమిలతో తమను శరణు పొంది మొదట తాము ప్రసాదించిన కఠిన పరీక్షలను విశ్వాసంతో హృదయపూర్వకంగా స్వీకరించిన సత్శిష్యునికి మాత్రమే ప్రసాదిస్తారు. అరటి పండుగ 3 సార్లు ఇచ్చారు. అరటితో 3 సార్లు తినాలంటే మాటలా? కానీ మారు మాట్లాడుకుని, బాబా నాకు అరటిపండు అడిగితే తొక్కిచ్చారు అనలా. అనకుండా ఇచ్చి తిను అన్నారు బాబా. తిన్నారు. మళ్ళీ తీశారు. మళ్ళీ పండు బయట వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ తొక్కిచ్చారు. మళ్ళీ తిన్నాడు. మళ్ళీ 3ఓసారి ఇచ్చారు. 4ఓసారి కూడా నీకేం ఇవ్వలేదా అంటూ ఉన్నారు. అంటే ఆయన పెట్టే కఠినమైన పరీక్షలను కూడా వారు మాట్లాడకుండా అంగీకరించి ఓర్పుతూ ఉండే వాడిని ఆయన అనుగ్రహిస్తారు. తర్వాత ఎలా అనుగ్రహిస్తున్నారు మనం అనుకుంటున్నాం. ఆయన తిని అరటిపండు మళ్ళీ అతనికి పెట్టి, మళ్ళీ అతను కొరుక్కున్న తర్వాత మళ్ళీ బాబా తిని మళ్ళీ అతనికి పెట్టి ఇట్లా చేస్తూ ఉన్నారు. అంటే అసలు మన ఊహ కూడా అందదన్నమాట. ఆయన అనుగ్రహం కలగాలంటే ఆయన పెట్టే పరీక్షలకైనా కఠినమైన వాటికైనా మనం భరించి ఆయన అనుగ్రహమే ప్రధానం అనేట్లుగా ఉండాలి. ఇతని మనసు ఎలా ఉంది? బాబా కొడితే కొట్టారు, తలబారు కొడితే కొట్టారు, చంపితే చంపుతారు, అంతే కదా అని ఆయన దగ్గరికి వెళ్ళటం వల్లే అనుగ్రహం కలిగింది. అహంకారం వదిలేసి నాకు అన్నిటికంటే ఆయన దగ్గరికి తీయటమే ముఖ్యం అనుకున్నాడు. దేనైనా ఇంకెందుకంటే జరగాల్సిన డ్యామేజ్ ఏముంది అనుకున్నాడు. కనుక ఎవరైతే అట్లా గురువుని విశ్వాసము ఓర్మిలతో తమను శరణు పొంది మొదట తాము ప్రసాదించిన కఠిన పరీక్షలను విశ్వాసంతో హృదయపూర్వకంగా స్వీకరించిన సత్శిష్యునికి మాత్రమే ప్రసాదిస్తారు. దానిని అరటిపండు కొలిచినట్లు అత్యంత సులభంగా బహిర్గతం చేసి నోటికి అందిస్తారు. ఎవరైతే అలా ఉంటారో తర్వాత అరటిపండు తొక్కువలిచి లోపల తీయడానికి తినిపించినట్టుగా అట్లాంటి అనుభవాన్ని కూడా ఆయన అంతా సులభంగా అందిస్తారు. ఆ స్థితిలో గురు శిష్యులకు అభేదం సిద్ధిస్తుంది. అందుకే బాబా కోరుకొని మళ్ళీ అతనికి ఇచ్చి మళ్ళీ అతను తిన్న తర్వాత కూడా మళ్ళీ ఎంగిలనే పదం లేదు అక్కడ. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఆ స్థితిలో గురు శిష్యులకు అభేదం సిద్ధిస్తుంది. దానిని తెలపడానికే ఆ గురు శిష్యులిద్దరూ చెరొక ముక్క కోరుకుంటూ ఆరగిస్తారు. ధర్మశాస్త్ర ప్రకారం యుక్త వయస్కుడైన కొడుకుతో తండ్రి కూడా మిత్రుని వలె వ్యవహరించినట్లు, ప్రియురాలు పట్ల ప్రియుడు అభేదంతో ప్రవర్తించినట్లు, కానీ మోక్షం కోసం కాకుండా కేవలం లౌకిక సుఖాల కోసం, లౌకికమైన కష్టాలు తొలగించడానికి మాత్రమే సద్గురువుని, భగవంతుణ్ణి ఆశ్రయించే వారికి ఆ దైవం సులభంగా వారు కోరింది ప్రసాదిస్తారు. దానిని తెలపడానికే సాయి కూడా ఇతర భక్తులందరికీ వెంటనే అరటిపండ్లు పంచారు. చూడండి ఎంత గమ్మత్తు. ఊరికే కోరికలతో అనుకున్నాం కదా, అట్లా కోరికలతో వాటితో వచ్చే వాళ్ళకి ఆయన ఈజీగా ఇచ్చేస్తారట. అవే కదా కావాల్సింది. అందుకని అరటిపండ్లు అందరికి పనిచేశారు. ఇతనికి మాత్రం తొక్కిచ్చి దాని అతన్ని విశ్వాసాన్ని పరీక్షించి కఠినమైన పరీక్షలను కూడా ఆయన నెగ్గిన తర్వాత మాత్రమే అభేద స్థితిలో ఆయనకి అనుగ్రహించి అట్లా ఇచ్చారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మోక్షం కోసం కాకుండా కేవలం లౌకిక సుఖాల కోసం, లౌకికమైన కష్టాలు తొలగించుకోవడానికి మాత్రమే సద్గురువుని, భగవంతుడిని ఆశ్రయించే వారికి ఆ దైవం సులభంగా వారు కోరింది ప్రసాదిస్తారు. దానిని తెలపడానికే సాయి కూడా ఇతరుల భక్తులందరికీ, మిగిలిన వాళ్ళందరూ మోక్షం కోసం వచ్చిన కాదు. అందుకని సులభంగా ఏమిస్తారంటే అట్లాంటి అడిగిన వారు ఇచ్చేస్తారు. అందుకని అవి తెలపడానికే సాయి కూడా ఇతర భక్తులందరికీ వెంటనే అరటిపండ్లు పంచారు. ఈ సత్యాన్ని ఒక ముస్లిం మహాత్ముడు, సూఫీ మహాత్ముడు ఎంతో చమత్కారంగా ఇలా చెప్పాడు. బిచ్చగానికి చుట్టం చూపుగా వచ్చిపోయే వారికి వారు కోరినది వెంటనే ఇచ్చి పంపించేస్తారు అన్నారట. బిచ్చగాడికి చుట్టం చూపుగా వచ్చిపోయే వారికి వారు కోరింది వెంటనే అన్ని ఇచ్చేస్తారు. ఆప్తులైన మిత్రులకు మాత్రం సాధ్యమైనంతగా జాప్యం చేస్తూ వారిని వీలైనంత ఎక్కువసేపు మన చెంత చూస్తారు. వాళ్ళని ఇచ్చి పంపించేస్తారు. ఆయన ఆప్తులైన వాళ్ళని, మిత్రుల్ని ఎట్లా చేస్తారంటే వాళ్ళని మాత్రం సాధ్యమైనంత జాప్యం చేస్తూ, ఇస్తే వెళ్ళిపోతాడు కదా, ఇవ్వకుండా కూర్చోబెట్టుకొని అంటే దాన్ని వదలకుండా ఆయన చెంతను ఉంచుకుంటారట. చుట్టం చూపుగా వచ్చేవారిని లేకపోతే బిచ్చగాళ్ళని అయితే ఇచ్చేసి పంపించేస్తారట. ఎవరి దగ్గర ఉంచుకుంటారు అంటే ఇట్లా ఆప్తులైన మిత్రులకు మాత్రం సాధ్యమైనంత జాప్యం చేస్తూ వారిని వీలైనంత ఎక్కువసేపు మన చెంత చూస్తారు. అంతకంటే కూడా మనను ప్రేమ విశ్వాసాలతో ఆశ్రయించుకున్న బిడ్డలకు చిరకాలం విద్యా క్రమశిక్షణ ఇచ్చి చివరికి ఎప్పుడో మన ఆస్తిపాస్తులు యావత్తూ వారికి ఇచ్చేస్తాము. అలాగే భగవంతుడు మరియు సద్గురువు కూడా కేవలం లౌకికమైన భక్తులను సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవడానికి వారు కోరిన లౌకిక సుఖాలు వెంటనే ప్రసాదిస్తారు.
కేవలం జ్ఞానం కోరిన ఆత్మీయుల నుండి లౌకికమైన సంపదలన్నీ తీసివేసుకొని కేవలం తమపై ఆధారపడి తమ సేవలోనే జీవించేలా చేసి చివరికి ఎప్పుడో వాళ్ళను సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. మన లక్ష్యం ఏంటి? మనం ఆయన దేనికోసం ఆయన్ని ఆశ్రయించాము? మనం కోరుకోవాల్సింది ఏంటి? సర్వజ్ఞుడు అన్నీ ఆయనే చేస్తారు. కానీ అన్నీ మనకొచ్చే సమస్య అంటే అన్నీ మనం అనుకున్నట్లుగా ఉండాలనుకుంటాం. మనకి ఏమీ తెలియకపోయినా ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. మన ప్లాన్ అంతా ఏం తెలియకుండా వేసుకుంటూ ఉంటాం. అందుకంటే అన్నీ తెలిసినోడికి వదిలేయచ్చు కదా! ఆ ఒక్క ఆలోచన కనుక మనకొచ్చిందనుకోండి, మనకప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. అందుకని బాబా దగ్గర మనం బిచ్చగాళ్ళలాగా లేకపోతే చుట్టాలుగా ఉండాలా? లేదు ఆయన కుటుంబంలో సభ్యులుగా ఉండాలా? అది మనం తెలుసుకోవాలి. అందుకే మాస్టర్ గారు అంటున్నారు, అంతకంటే కూడా మనను ప్రేమ విశ్వాసాలతో ఆశ్రయించుకున్న బిడ్డలకు చిరకాలం విద్యా క్రమశిక్షణ ఇచ్చి చివరికి ఎప్పుడో మన ఆస్తిపాస్తులను యావత్తగా వారికి ఇచ్చేస్తాం. అలానే భగవంతుడు మరియు సద్గురువు కూడా కేవలం లౌకికమైన కోరికలు లౌకికమైన భక్తులను సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవడానికి వారు కోరిన లౌకిక సుఖాలు వెంటనే ప్రసాదిస్తారు. కేవలం జ్ఞానం కోరిన ఆత్మీయుల నుండి లౌకికమైన సంపదలన్నీ తీసివేసుకొని కేవలం తమపై ఆధారపడి తమ సేవలో జీవించేలా చేసి చివరికి ఎప్పుడో వాళ్ళను సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. లోకంలో చూసే వారందరికీ అట్టి సద్భక్తుడిని సద్గురువు కటాక్షించకపోగా ఎన్నో కష్టాలు పెట్టినట్లుగా కూడా తోస్తుంది. అదేంటి ఆయన ఆశ్రయిస్తున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఏం ఆశ్రయించుకున్నప్పుడే బాగానే ఉన్నావు కదా అనేవాళ్ళు ఉంటారు. మనకి బయట నుంచి చూసేవాడికి ఎట్లా అనిపిస్తుంది అంటే ఆయన అనుగ్రహించకుండా అతన్ని కష్టపెట్టినట్టుగా తోస్తుందట. ఆ సమయంలో ఆ భక్తుడు కూడా అలానే తలచవచ్చు. అవగాహన తక్కువ ఉందనుకోండి, లేకపోతే ఏంటి ఇంత సేవ చేస్తూ ఉన్నా, ఇంతగా ఆయన ఆశ్రయించినా కానీ ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయి అని ఇతను కూడా తలచవచ్చు. కానీ అసలు విషయం సద్గురువుకు తెలుసు. ఓర్మితో తనను నమ్మి సేవించిన వారికి ఉత్తమోత్తమైన శాశ్వత శ్రేయస్సు చేకూరుస్తామన్న వాగ్దానం ఎన్నటికీ వమ్ము చేయరు. ఈ విషయంపై సద్భక్తునికి పూర్ణమైన విశ్వాసం ఉండాలి. అట్టివాడే సద్భక్తుడు. అది లేకుండా నేను ఏమోనండి చేస్తూ ఉన్నాను, అది చేస్తూ ఉన్నాను, కానీ కష్టాలు వస్తూనే ఉన్నాయి. కష్టాలకు కారణం తెలుసుకోకుండా ఇప్పుడు చేసుకుంటే బాబాను పట్టుకున్నా కానీ కష్టాలు పోవట్లేదే అనే ఆలోచనలో ఉన్నాం అనుకోండి, ఈ కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మనం గతంలో చేసుకున్న వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాం. సద్గురు దయ వల్ల అటువంటివి చేయకుండా ఉండే జీవితాన్ని అలవర్చుకొని సమయాన్ని ఆయన కేటాయిస్తూ ఆయన అనుగ్రహంతో వచ్చే వాటిని అవసరమైతే ఆయనే మారుస్తారని విశ్వాసం పెట్టుకొని మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు చేస్తూ ఉన్నానండి, నేను అప్పుడో చేసి రద్దు అవ్వట్లేదండి అని మన ఆలోచన ఉందనుకోండి, ఆ అవగాహన కలిగినప్పుడు ఏమనిపిస్తుంది? నేను ఎంతకాలంగా చేస్తూ ఉన్నా ఆయన నుంచి అనుగ్రహం రాలేదనిపిస్తుంది. కానీ ఆయన ఎక్కువ కాలం ఎవరిని పెట్టుకుంటారంటే ఎవరైతే లౌకికమైన కోరికలు కాకుండా కేవలం ఇటువంటి ఆధ్యాత్మిక శ్రేయస్సు కోరి ఆయన్ని ఆశ్రయిస్తారో వారిని ఎక్కువగా తమ చెంత ఉంచుకొని అనుగ్రహించి అంతటి స్థితిని కలిగిస్తారు అంటున్నారు మాస్టర్ గారు. అందుకోసం ఈ విషయమై సద్భక్తునికి పూర్ణమైన విశ్వాసం ఉండాలి. అలా ఉన్నవాడే సద్భక్తుడు. సద్భక్తులని చెప్పుకొని అది లేదనుకోండి, ఆ భావం అది సద్భక్తుడు కాదు. తాత్కాలికంగా అతనికి కూడా సద్గురువు ఇతరులను అనుగ్రహించినంత మాత్రం కూడా తనను అనుగ్రహించలేదని ఆ విషయంలో తోచుంది తెలపడానికే బాబా నేను నీకేమి ఇవ్వలేదా అన్నారు. చూడండి, వాడు అడగకుండానే వాళ్ళకి అట్టిపండి ఇచ్చాడు, నేనేదో అట్టిపండి ఇష్టమని ఇస్తాడనుకుంటే నాకు ఇవ్వలేదు అనిపిస్తుందట. నేను బాబాని చేస్తూనే ఉన్నానండి, ఎంతో శ్రద్ధగా వాళ్ళు అనుకున్న కోరికలు తీరే, వాళ్ళకి కావాలనుకునే వచ్చేసి నాకు మాత్రం ఇవ్వలేదండి. అంటే ఒక చిన్న లీలలో ఎంత విషయం ఉందో చూడండి. బాబా చేసిన ఈ చిన్న దానిలోనే అతనికి కోరిక కలగటం, బాబా అతనికి తొక్కుని ప్రసాదించడం, మళ్ళీ 1కి 2-3 సార్లు అరటిపండు తొక్కిచ్చి తినిపించడం, మళ్ళీ ఆ సమయంలో మళ్ళీ అరటిపండు లోపలిది ఒకటి భక్తులకు పంచడం చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? అబ్బా వాళ్ళు మొన్న వచ్చారండి బాబా దగ్గరికి, 2 సత్సంగాలకే వచ్చారు, వాళ్ళ కోరిక తీరిపోయింది. ఇలా ఆలోచిస్తాం మనం. బాబా దగ్గర ఎక్కువ సమయం మనం ఉండాలి, మన జీవితం ఆయన దగ్గరగా ఉండాలి, ఆయన పాదాల చెంత ఉండాలి, జీవితం అంటే అది కదా అనుకోకుండా వాళ్ళు వచ్చారు 2 సార్లు ఏదో ఒక పారాయణ చేశారంటే అయిపోయి ఇలాంటి వాటిని విశేషంగా చెప్పుకుంటాం. ఎందుకని? మనం కూడా అలా జరిగితే బాగుండు అనే కోరిక మనలో బలంగా ఉంటుంది. అలా కాదు, నేను చేసే పారాయణ ఆయన అనుగ్రహంతో, ఆయన అనుగ్రహం కోసం ఎన్ని జన్మలకైనా ఎన్ని పారాయణలైనా సరే ఆయన దగ్గరికి తీసుకోవాలి.
ఆయన సన్నిధిలో బ్రతకాలి అని కోరిక ఉందనుకోండి, అట్లాంటిది సిద్ధిస్తుంది. అలా కాకుండా కోరికలతో ఉండే వాళ్ళకి, ఇప్పుడు మన స్వామీజీ చేతిలో చెప్పుకున్నాం, ప్రసన్న అనుకుంది అంతటి మహనీయుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవ చేసుకోవాలి, నా జన్మకి మళ్ళీ పునర్జన్మకి ఆయనే కారణం అనుకుంది. అని బాబాని ప్రార్థిస్తే ఆశ్రమం నుంచి స్వామి రమ్మని లేఖ పంపించారు. కోరికను బట్టే ఉంటుంది. అందుకే మిగిలిన వాడిని అనుగ్రహించినంత కూడా ఈయన అనుగ్రహించలేదా అనిపించడానికి మళ్ళీ అడుగుతున్నారట, నేను నీకేం ఇవ్వలేదా అని. ఇవ్వలేదా నీకు తెలియదా? మరి తొక్కిస్తున్నారు కదా, మళ్ళీ అయినా కానీ ఇవ్వలేదని అడగడం ఏంటి అంటే, ఈ లీలలో అంత విషయం ఎవరైతే అనుభవిస్తున్నారో వాడికి కూడా ఏమన్నా ఇంత చేస్తూ ఉన్నా వాళ్ళు అనుగ్రహిస్తున్నారు కానీ నాకు ఇవ్వట్లేదు, నాకేమో తొక్కిస్తున్నారు, వాళ్ళకి పండిస్తున్నారు అని అనిపించవచ్చు. మన కష్టం తొలగినప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్స్ట్రా వాళ్ళకి ఎందుకు కలుగుతుంది అనిపించవచ్చు. కానీ సద్గురువు యొక్క ప్రేమని మనం అన్నిటికంటే కూడా ఓర్మితో వహించగలిగి ఉండటం, నాకేదైనా ఆయన చూసుకుంటారండి అనే ధైర్యం మనలో కలగాలి. నేను అనుకున్నట్టుగా ఉండలేకపోతున్నానండి అనే దగ్గరే ఉన్నామనుకోండి, అంటే మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాం, అన్నీ ఆయన చూసుకుంటారు. అసలు ఆ ఆలోచన వదిలేసేయాలి, ఇంక చూసుకుంటారు, ఆయన చూసుకుంటాడు ఎట్లాగో. కనుక బాబా మళ్ళీ అట్లా అడుగుతున్నారంట. ఆ సమయంలో తోస్తుంది తెలపడానికే, అంటే మనల్ని వేరే వాడిని అనుగ్రహించినంత కూడా మనల్ని అనుగ్రహించలేదు అని మనకు అనిపిస్తుంది కదా, అది తెలపడానికే బాబా అంటున్నారు, నేను నీకేమి ఇవ్వలేదా అన్నారు. వెంటనే మిగిలిన అందరికీ లభించిన మేలైన అరటిపండ్లు మాత్రమే వాటిని ప్రసాదించింది సద్గురువే కావచ్చు కాక, కానీ భక్తి విశ్వాసాలతో అచంచలమైన ప్రేమతో ఆయన ఏమి ప్రసాదించినా సంతోషంగా తీసుకున్న రేగే అరటి తొక్కిచ్చారు. దాన్ని ఎలా తీసుకున్నారు, బాబా నేను నా వల్లగా అరటి తొక్కు తినేనంట, తిను అన్నారు, కామ్గా తిన్నాడంట. అందుకని బాబా ఏం ప్రసాదించినా సంతోషంగా తీసుకున్నాడు. కష్టం వస్తే ఒకటి మనం అనుకున్నది, బాబా అంత గొప్ప వాళ్ళే రండి, అసలు ఆయన చేశారంటాం. మనం అనుకున్నది చేయకపోతే ఎవరిని బాబా చేయట్లేదు ఏంటో, కొంచెం సమాధానం పెడితే మాకు మంచిది కాదు రండి అనుకుంటాం. కానీ లోపల బాధ అయితే ఉంటుంది. అంటే మనం కావాలనుకొని తీవ్రంగా దానికి నిరాశ చెంది ఎట్లాగో ఏం చేయలేక శ్రేయస్ అయితే బాబానే చేసి ఉండేవాళ్ళు ఏంటి అంటాం. అంటే ఏంటి, మన అవగాహన ఇంకా పరిపక్వత రాలేదన్నమాట. మన అవగాహన ఎక్కడ ఉంటుంది అంటే, మనం అనుకున్నది జరిగితేనే మనకి అనుగ్రహం లభించినట్టుగా, జరగకపోవటంలో కూడా ఉంటుంది అనుగ్రహం. అందుకని మిగిలిన భక్తులందరికీ లభించిన అరటిపండ్లు మాత్రమే వాటిని ప్రసాదించిన సద్గురువే కావచ్చు. మరి వాళ్ళకి బాబానే కదా ఇచ్చారు అనిపించవచ్చు. కానీ ఇస్తున్నది ఏంటి, వాళ్ళు కోరే చిన్న చిన్న కోరికలే. కానీ ఆయన ఏమిచ్చినా కూడా అదే అంటున్నారు మాస్టర్ గారు, కానీ భక్తి విశ్వాసాలతో అచంచలమైన ప్రేమతో ఆయన ఏమి ప్రసాదించినా సంతోషంగా తీసుకున్న రేగకి మాత్రం సాయి ప్రసాదం లభించింది. అంతేకాక ఆ సద్గురువు యొక్క ఉచ్చిష్టం, అంటే ఆయన తినగా మిగిలింది లభించింది. బాబా తాముగా తమ ఉచ్చిష్టం భక్తునికి ప్రసాదించిన సందర్భం ఇంకొకటి లేదు. ఇందాక మనం చెప్పుకున్నాం, బాబా ఈ కందమూలాల గురించి చెప్తూ ఆయన కక్కి చూపించారు, నేను కాంద తినలేదు ఓన్లీ కందమూలాలే అంటే, బాబా తిని కక్కి చూపిన దాన్ని ఈయన గురించి ఇష్టంగా ఈయన వెంటనే తీసుకున్నాడు. అది వేరే స్థాయి భక్తి. కానీ బాబా అంతటి బాబా ఇచ్చి ఆయన కొనుక్కొని తిని చూసి ఇది చాలా బాగుంది అంటే, అతను బాగుందని అనుకున్నాడు కదా ఫస్ట్. అందుకని బాబా తిని చూసి ఇది బాగుంది అంటూ మళ్ళీ ఆ కొనుక్కున్న ముక్కని ఇచ్చి, ఒకసారి కాదు మళ్ళీ ఆయన తిన్న తర్వాత మళ్ళీ ఈయన తిన్నారట, మళ్ళీ అతనికి పెట్టారట. బాబా అట్లా ఉన్నాడు కనుక ఆ సద్గురు యొక్క ఉచ్చిష్టం లభించింది. బాబా తాముగా తమ ఉచ్చిష్టం భక్తునికి ప్రసాదించిన సందర్భం ఇంకొకటి లేదు. ఆ ప్రసాదం ఎంత పవిత్రమైంది అంటే, ఆ సద్భక్తుడు కొరికి తిన్న తర్వాత కూడా ఆయన తిరిగి ప్రీతితో తినదగినది. అంటే చూడండి, అంటే ఆయన తిన్న తర్వాత కూడా, భక్తుడు తిన్న తర్వాత కూడా మళ్ళీ ఆయన తీసుకోగలిగినంత పవిత్రమైనది అయిపోయింది అనమాట. అట్లాంటిది అంత ప్రీతితో తినదగినది. తల్లి ఎంగిలి బిడ్డకు మధురం, బిడ్డ ఎంగిలి తల్లికి ప్రీతి. తన రక్త మాంసాల రూపమే తన బిడ్డ అన్న భావమే ఆ ప్రీతికి అర్థం. వేరే వాళ్ళది ఎందుకు, చిన్నపిల్లలు ఏదో కొరికిచ్చారనుకోండి అబ్బే అంటాం, అది మన పిల్లలు వాళ్ళు కొరికి దానికి ఏం చేసినా కానీ ప్రసాదమో ఏదో పడేయడం ఎందుకో తింటాం. దానికి కారణం ఏంటి అంటే, తల్లి ఎంగిలి బిడ్డకు మధురం, బిడ్డ ఎంగిలి తల్లికి ప్రీతి. తన రక్త మాంసాల రూపమే తన బిడ్డ అన్న భావమే.
అదే పక్కన వాళ్ళు అనుకోండి ఎంత చనువుగా దగ్గర తీసి రోజు ముద్దు చేసినా కానీ వాళ్ళు తిని మిగిలించారనుకోండి తినం. కొరికి వాడి నోట్లోంచి పెట్టినా కానీ తినం. ఎందుకని ప్రీతి లేదు. కేవలం అది బిడ్డ అయితే మాత్రమే కలుగుతుంది మనకి. అట్టి ప్రేమనే సాయి నుండి రేకి పొందాడు. తల్లి బిడ్డల ప్రేమ లాంటి ప్రేమనే సాయి నుండి రేకి పొందాడు. అందుకే తర్వాత గురు పౌర్ణమి నాడు భక్తులందరూ బాబాకు పూలమాలలు వేస్తూ ఉంటే తానేమి తేనందుకు రేగి నొచ్చుకుంటూ ఉంటే బాబా మాలలన్నీ చూపుతూ ఇవన్నీ నీవే అన్నారు. గురు పౌర్ణమికి ఏమి తీసుకురాకుండా బాబా దగ్గరికి వచ్చారట. అందరూ బాబాకి భక్తితో పూలమాలలు సమర్పిస్తుంటే అయ్యో నేనేం తేకుండా వచ్చారని బాధపడుతున్నాడు కూర్చొని. ఇతని మనసులో ఈ ఆలోచన రాగానే బాబా ఏం చేస్తున్నారు, ఆ మాలన్నింటిని చూపుతూ ఇవన్నీ నీవే అన్నారు. అంటే అందరూ వేసిన మాలలు కలిసి అతని హృదయంలో ఆయన పట్ల కల మాయని ప్రేమ అనే మాలకు సరితూగుతాయని వారి భావం. అంటే బాహ్యంగా మాల వేసి ఉండొచ్చు, కానీ తన హృదయంలో ఎలాంటి భక్తి ఉంది. అందుకని బాబా అంటున్నారు ఇవన్నీ నీవే అంటున్నారు. అసలు ఎంత అద్భుతమో చూడండి అసలు ఆ మాట. ఆస్కార్ అంటున్నారు బాహ్యంగా వీళ్ళు అందరూ గురువుకి మాల వేస్తూ ఉన్నా కూడా లోపల హృదయంలో బాబా పట్ల ఉన్న భక్తి ఉంది సార్. అందుకని ఆ మాలలకి కంటే కూడా ఇది గొప్పతనం ఉంది, ఇవన్నీ నీవే అంటున్నారు. అందరూ వేసిన మాలలు కలిసి అతని హృదయంలో ఆయన పట్ల గల మాయని ప్రేమ అనే మాలకు సరితూగుతాయని వారి భావం. సాయి తమ గురువుకు బాహ్యమైన పూలమాలలు ఎన్ని మార్లు వేశారు చూడండి. పూజించడం కనుక అదే అయితే బాబా ఎట్లా పూజించారు గురువుని? అసలు మాస్టర్ ఎట్లాంటి మాటలు చెప్తున్నారు. బాహ్యంగా గురువుని పూజించడం అయితే అసలు ఆయన ప్రతి క్షణము ఆయన మీద దృష్టి పెట్టి ఉన్నా కానీ ఆయన పూజగా చేసింది ఏంటి? ఆయనకి ఎన్నిసార్లు పూలమాలలు వేశారు? తమ గురువుకు బాహ్యమైన పూలమాలలు ఎన్ని మార్లు వేశారు కనుక 1916 సంవత్సరంలో రేగే ఎవరూ చూడకుండా వారి ఆసనం క్రిందకు పెట్టి విడిచిన మస్లిన్ గుడ్డ బయటికి తీయించి ఇది నాది, ఇది తిరిగేమను అంటూ బాబా దానిని తమ భుజాలపై కప్పుకుంటూ రేగేకి చూసి ఇది నేను కప్పుకుంటే బాగుంది కదూ అన్నారు. బాబా ఇచ్చినవన్నీ అందరికీ తిరిగి ఇచ్చేస్తారు. ఈసారి బాబా ఎప్పుడు ఉండాలంటే బాబా కూడా తెలియకుండా ఆసనం కింద పెట్టాలని పెట్టాడు. బాబా ఎప్పుడు ఆసనం దులిపించారంట. తీసుకొని అది భుజాన్ని వేసుకొని ఇది ఎవరికి ఇవ్వదని చెప్తూ మళ్ళీ ఇతను వైపు చూసి అంటూ ఉన్నారు. ఇది నాది, ఇది తిరిగివ్వను అంటూ బాబా తన భుజాలపై కప్పుకుంటూ రేగే కేసి చూసి ఇది నేను కప్పుకుంటే బాగుంది కదూ అన్నారు. రేగే వంటి భక్తిని ప్రేమ అతని హృదయంలో నిష్ఠ అంటే అచంచలమైన భక్తి ఓరిమిల రూపంలో గుప్తంగా ఉంటుంది. సాయి కూర్చున్న ఆసనం క్రింద మస్లిం గుడ్డ ఉన్నట్లు. అద్భుతం అనమాట. ఇది మాస్టర్ గారు ఎవరు చెప్తారంటే 2 మాటలు. ఆయన ఆసనం కింద ఉన్న గుడ్డ ఎట్లా చెప్తున్నాడు చూడండి. హృదయంలో రేగే వంటి భక్తిని ప్రేమ అతని హృదయంలో నిష్ఠ అచంచలమైన భక్తి ఓరిమిల రూపంలో గుప్తంగా ఉంటుంది. సాయి కూర్చున్న ఆసనం క్రింద మస్లిం గుడ్డ ఉన్నట్లు. భర్త పట్ల గల ప్రేమను పవిత్రత ఎన్నడూ లోకానికి ప్రకటించుకోదు. భర్త పట్ల ఉండే ప్రేమను పతివ్రత ఎన్నడూ లోకానికి ప్రకటించుకోదు. అలా ప్రకటించేది వేసే మాత్రమే. అంతటి ప్రియుడు తన పట్ల సంప్రీతులయ్యాడని లోకానికి గర్వంగా చాటుకుంటుంది. వేసకు లోకం యొక్క మెప్పు ముఖ్యం, కానీ ప్రియునిపై తనకున్న ప్రేమ కాదు. కానీ గుప్తమైన పతివ్రత యొక్క ప్రేమయే నిజమైన ఆభరణం. అంటే ఇది ఎవరికి వాళ్ళకి వదిలేయాలన్నమాట. ఈ విషయం వ్యక్తం చేసుకోవడమా, అసలు ఇవన్నీ వ్యక్తం చేసుకోవాల్సిన అవసరం ఏముంది అనే విషయం కూడా. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అంతటి ప్రియుడు తన పట్ల సంప్రీతుడయ్యాడని లోకానికి గర్వంగా చాటుకుంటుంది. వేసకు లోకం యొక్క మెప్పు ముఖ్యం, కానీ ప్రియునిపై తనకున్న ప్రేమ కాదు. అలాగే గుప్తమైన ప్రతివ్రత యొక్క ప్రేమయే నిజమైన ఆభరణం. మన సాయి పట్ల భక్తి కూడా మనం అసలు ప్రకటించుకోకూడదు. ఆయన పట్ల భక్తిని ఎలా ప్రకటించుకుంటాం? ఆలోచిస్తే ఎలా ప్రకటించుకుంటాం? తెలియాలని చెప్పుకుంటాం, కానీ నిజంగా బాబాకి కలిగిందా ఆ భావం?
వీడు నా భక్తుడు, వీడు సద్భక్తుడు అని అలాంటి అనుగ్రహం కలిగిందా మనకి ఏమన్నా? కానీ మనం ఏమనుకుంటాం? కాబట్టి అసలు మనకి ఇది ఎగ్జిబిట్ చేసుకునేది కాదు ఆయన పట్ల. అందుకే మనం కాకా దీక్షిత్ గురించి వీడి గురించి చెప్పుకున్నప్పుడు అనుకున్నాం, మనకి ఆయన పట్ల భక్తి ఉండడం వల్ల ఆయన ఒరిగేది ఏం లేదు. బాబా మీ పట్ల నాకు విపరీతమైన భక్తి బాబా అన్నాం, లేదా స్వామీజీ పట్ల అన్నాం, స్వామీజీకి ఒరిగేది ఏం లేదు, మనకి అనుగ్రహం కలుగుతుంది. అలాంటప్పుడు మనకు ఆయన పట్ల భక్తిని చెప్పుకోవడం దేనికోసం? అందుకని ఇక్కడ పోలిక చెప్పడంలో ఏంటంటే ఎట్లా ఉండాలి మన భక్తి కూడా గుప్తంగా ఉండాలి. ఇట్టి ప్రేమకు ఫలితం ఏంటి? పోనీ అలాంటి ప్రేమ ఉందనుకో, ఫలితం ఏంటంటే అతని నిష్ఠాసభ్యులకు ఫలితం ఆయన తమ సర్వస్వము అతని ముందుంచడమే. బాబా నుండి ప్రేమపూర్వకమైన ఆలింగనం పొందే మహాభాగ్యం కూడా ఈయనొక్కడికే దక్కిందని చెప్పవచ్చు. బాబా స్వయంగా తనంతట తాను తిరిగి ఉచ్చిష్టాన్ని ఇవ్వడం కానీ, ప్రేమపూర్వకంగా బాబా అంతట బాబా ఆలింగనం చేసుకోవడం కానీ ఇతనికే దక్కిందట. అట్టి స్థితే మనకు కలిగితే మన బాబాని ఏం కోరేవాడమో ఆలోచించుకున్నాక ఇక అటుపై చదవండి. మాస్టర్ గారు అంటున్నారు, అట్టి అవకాశం మనకు లభించింది అనుకోండి, ఆ టైంలో మన దగ్గర ఏముంటుందో లిస్ట్లో టాప్ మోస్ట్ అదే అడుగుతాం కానీ ఇంకా వేరే ఏమడుగుతాం మనం? ఎందుకని మన ఆలోచనల పరంగా వాటి పరంగా మనం ఏమి పెట్టుకోలేదు. నా లక్ష్యం, నా జీవితానికి లక్ష్యం ఆధ్యాత్మికంగా శ్రేయస్సుని పొందటం. మిగిలినవన్నీ కూడా మనకున్న రుణానుబంధాల వల్ల మనం జరుగుతున్న వాటిని పోషించుకుంటూ బాధ్యత ప్రేమలతో చేసుకుంటూ ఇవి నిర్వర్తిస్తూ మన జీవితానికి అర్థం, మన జీవితానికి గురువు యొక్క అనుగ్రహం పొందటమే మనకి పరమ లక్ష్యం అని పెట్టుకున్నాం అనుకోండి. ఆయన అడిగితే వెంటనే అది అడగచ్చు. టాప్ మోస్ట్ అది ఉంటుంది మనకి. ఇవన్నీ మనం నిర్వహించుకునేవి రుణానుబంధాల వల్ల. ఇవన్నీ సత్యం అనుకుంటున్నాం, పోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ దేనికి? వాళ్ళెవరో వీళ్ళెవరో. కానీ ఉన్నప్పుడు మాత్రం అవి చెప్పి ఇవి తప్పించుకోకూడదు. మనకి ఇచ్చిన బాధ్యతని 100% ప్రేమతో చేయాలి అంటున్నారు బాబా. అవి నిర్వర్తిస్తూ ఉన్నా కానీ మన ఆలోచన మాత్రం మన ఈ జీవితానికి అర్థం అంటూ ఉండాలి. వృధాగా గడిచిపోకూడదు జీవితం అంతా కష్టంలోనూ లేకపోతే సంపాదించడం గడిపేస్తే ఉపయోగం ఏముంది? మనకి ఏం పొందినట్టు? పోనీ ఇంత చేసి తీసుకెళ్తామా? తీసుకువెళ్ళాం. కాబట్టి మనకి అవి మనల్ని నడిపించుకోవడానికి చేస్తూ ఉన్న మన గురువు యొక్క అనుగ్రహం పొంది ఉత్తమమైనటువంటి జీవితం పొందాలి, ఆయన సన్నిధిలో బ్రతకాలి, ఆయన మనకి ఇటువంటి అనుభవం ఇవ్వాలి అని కోరుకున్నాం అనుకోండి. బాబా అడిగితే బాబా అది టాప్ మోస్ట్ బాబా, అది మిగిలినవన్నీ వాడు చదువుకుంటాడు, నాకు కష్టపడతాడు, లేదా సంపాదించుకుంటే ఇస్తాం, నువ్వు మాత్రం ఇగో నాకు ఈ గురువు యొక్క అనుగ్రహం లభించాలి అని మనం కోరుకోగలిగేట్టుగా ఎప్పుడు నిరంతరం అది ఉందనుకోండి. ఏ పనులు చేస్తూ ఉన్నా కానీ నిరంతరం అది ఉండాలి. ఉంటే అప్పుడు మనకి ఇట్లాంటి అవకాశం కలిగితే బాబా అన్ని జన్మల్లోనూ ఈ ఒక్క జన్మలో మాకు బోర్డు రుణానుబంధాలనే ఇప్పుడు ఎన్నో తప్పులు చేసాం, ఒక్కసారిగా ఇది పోయేవి కాదు కనుక రేగేలాగా మనం బాబా ఈ జన్మలోనూ రాబోయే అన్ని జన్మల్లోనూ మీరు తోడుని మీరే నడిపించాలి అని కోరుకోగలిగేట్టుగా ఉండాలి. అంటే హృదయంలో అలాంటి కోరిక ఉండాలి. మనకి ఏ కోరిక ఉందో అదే బయటకు వస్తుంది. కానీ ఇలాంటి కోరికే లేదనుకోండి, చేస్తే మంచిది అనుకుంటున్నాం కానీ అసలు జీవిత లక్ష్యం ఏదని మనం అనుకోవట్లేదు కదా. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అట్టి పరిస్థితి మనకు కలిగితే మనం బాబాని ఏం కోరుకున్న వాళ్ళమో ఆలోచించుకున్నాక అటుపైన చదవండి అంటున్నారు. అతడు ఏమీ కోరలేదు, తనకేది శ్రేయస్కరమో తనకంటే ఆయనకే బాగా తెలుసని అతని విశ్వాసం. అతనేం కోరుకోలేదు, నాకంటే బాబాకి తెలుసు, బాబా సర్వజ్ఞుడు, ఎప్పుడు ఉండేవాడు ఆయన కనుక ఆయన అడిగేది ఏముంది, ఏదైనా సమకూరుస్తారు అని అతని విశ్వాసం. కానీ బాబా అతనికి ఏమైనా ప్రసాదించాలని తమకు ఆతృతగా ఉన్నదని చెప్పి ఏదైనా కోరుకోమని చెప్పి అతని గడ్డం పట్టుకొని బ్రతిమారారు. ఇతనేమో ఏం కోరట్లేదు, బాబాకి నీకు ఏదైనా నేను ప్రసాదించకుండా ఉండలేకపోతున్నాను, ఏదన్నా కోరుకో అని గడ్డం పట్టుకుంటున్నారంట. అట్లా గడ్డం పట్టుకుని బ్రతిమారారు. నిష్కల్మషమైన ప్రేమే సరైన మార్గం చూపుతుంది. అతడు ఈ జన్మలో కానీ లేక ఇంకా జన్మలు ఉంటే వాటన్నింటిలోనూ మీరు నా నుండి దూరం అవ్వకూడదు, మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి అన్నాడు. నేనైతే మాస్టర్ గారు అన్నాడు చూడండి, నేనైతే నీ అంతటి గురువుని చేయండి అని కోరుకునేవాడిని. అంటే మనల్ని ఆలోచించి మనకి ఏదంటే తెలియదు, అందుకని మాస్టర్ గారే చెప్తున్నారు ఏం కోరుకోవచ్చు
అంటే బాబా ఎందుకు శిష్యుడు కాబట్టి ఇంత సేవ చేయలేను కానీ నన్ను కూడా గురువుని చేసేయండి, నేనే శిష్యులు పెట్టుకొని ఉండొచ్చు అనుకుంటారు. మాస్టర్ ఒక కథ చెప్తారు అట్లా గురు శిష్యులు కదా. గురువు దగ్గరికి వచ్చి శిష్యుడిగా స్వీకరించమంటే ఆయన చెప్పారట, ఒరే శిష్యుడిగా ఉండాలంటే అది తేలిక కాదు, నాకంటే ముందు లేవాలి, నేను ఎదురుపోయిన తర్వాత నిద్రపోవాలి, నువ్వు మళ్ళీ నేను లేవడానికి ముందు అన్ని సిద్ధం చేయాలి, ఇవన్నీ చెప్తున్నారంట. అమ్మ ఇవన్నీ కష్టంగా ఉంది, దీనికంటే నన్ను గురువు చేసేయండి అన్నాడు. 12 ఒంటి దాకా మేలుకొని మళ్ళీ పొద్దున ఆయన నిద్రపోయిన తర్వాత మళ్ళీ 3ంటికి లేచి పొద్దున ఆశ్రమాన్ని ఆయనకి నీళ్ళు పెట్టి ఇవి చేస్తూ ఇన్ని సేవలు చేసే బదులు స్వామి నన్ను గురువుని చేసే శిష్యుని కాదన్నాడట. అట్లా ఉంటుంది. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అంతటి పరిస్థితి అలాంటి స్థితే మనకి లభిస్తే బాబా గారికి గారు కోరుకోరని గడ్డ పెట్టుకొని అడగాలే కానీ బాబా మీ అంతటి వాడి చేయండి, నన్ను ఎట్లాగో మీరు లక్ష్యం అదే కదా మీ అవతారానికి, నన్ను మీ అంతటి వాడిని చేయండి అడిగేవాడు. మాస్టర్ గారు అంటారు, నేనైతే నన్ను మీ అంతటి గురువుని చేయండి అని కోరేవాడిని, అందుకు ఇంకెంతో నిష్ఠాసబరి ఉండాలని చెప్పి బాబా చెప్పడంతో అతని అవకాశం చేజారిపోయేది. ఇప్పుడు మనం వెళ్ళి బాబా నీ జాబ్ చేస్తాను ఇవ్వంటే మరి నువ్వు చదువుకోలేదు, నీకు లెక్కలేదు అవి ఇచ్చారు, నువ్వు ఏం చేస్తావు అన్నారనుకోండి, మంచి ఏదో ఒక జాబ్ కావాలని అడిగాము, దానికి మనకి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ లేవు, పెద్ద జాబే ఇప్పించామనుకోండి, వాటికి అది చేయడం చేయాలి కదా, ఆయన ఇప్పిస్తాడు ఎవరికో చెప్పు లేదా ఆయనే చేసి చేయలేం కదా అది. అట్లాగే మాస్టర్ గారు అంటున్నారు గురువు ఏం చేయండి అంటే నీకు ఇంకా నిష్ఠా సౌకర్యం ఉండాలి, నువ్వు అవి నేర్చుకొని రా అని చెప్పినట్టుగా. అంటే ఏంటి, ఆ ఇచ్చిన అవకాశం కోల్పోతాం అని బాబా చెప్పడంతో ఇంతటి అవకాశం చేజారిపోయేదే. కానీ రేగే కోరేదానికి సాయి ఎంతగానో సంతోషించారు. సంతోషించి భుజం తట్టి సరే నీవెక్కడున్నా నీలోను నీ చుట్టూను ఎప్పుడు నేనే ఉంటాను అన్నారు. అదే ఆయన అతనికి ప్రసాదించిన శాశ్వతమైన ఆలింగనం. బాహ్యంగా ఆలింగనం ఆయన ప్రేమతో ఆయన దగ్గర తీసుకొని కౌగిలించుకున్నారని చెప్పిన దానికంటే శాశ్వతమైన ఆలింగనం ఏంటి, ఎప్పుడు తనలో తన బయట తన చుట్టూ రూపంతోనూ చైతన్య స్వరూపుడిగాను ఉంటూ అతనికి ఉన్నట్టుగా అనుభవిస్తున్నారు. అంటే ఏంటి, ఎప్పుడు ఆయన ఆలింగనం చేసుకొని ఉన్నారు, ఎందుకంటే లోపల ఉన్నారు, బయట ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు, పక్కనే ఉన్నట్టుగా అనుభవిస్తున్నారు. అది ఆయనకి లభించిన ఆలింగనం. అందుకే మాస్టర్ గారు అన్నారు, అది ఆయనకి లభించిన శాశ్వతమైన ఆలింగనం అంటున్నారు. బాబా సమాధి చెందాక కూడా అతని కట్టి అనుభవం స్థిరంగా నిలిచిపోవడమే విశేషం. సాయికి వారి గురిపిచ్చిన ఆశీర్వచనం కూడా ఇదే. అది గుర్తుంచుకోవడమే. నువ్వు ఎక్కడున్నా కానీ, సప్త సముద్రాలు అవతలున్నా కానీ నీ వెంట ఉండి ఎప్పుడు నేను రక్షించుకుంటాను అని బాబాకి బాబా గురువు ఇచ్చిన అభయం గురించి చెప్తూ ఉన్నారు. ఈయన కూడా ఏం చెప్తున్నారు, ఎక్కడున్నా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నీతోటి నీ లోపల నీ పక్కన నీ బయట అంతా నేనే ఉంటాను అన్నారు. అందుకని బాబా సమాధి చెందాక కూడా, భౌతికంగా ఉన్నప్పుడు కాదు, బాబా సమాధి చెందాక కూడా అతనికి అనుభవం స్థిరంగా నిలిచిపోవడమే విశేషం. సాయికి వారి కురిపించిన ఆశీర్వచనం కూడా ఇదే. సాయి తనను అంతగా ఆశ్రయించుకున్న రేగే హృదయాన్ని సర్వబంధాల నుండి రక్షించుకుంటూ వచ్చారు. అంతగా ఆశ్రయించుకుని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి, మరి కుటుంబంలో మరి మనం అనుకుంటాం బాబా నా మోక్షమే గౌరవాలు ఉంటుందండి, కానీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, మరి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కదా, మరి అందుకోసం కదా ఏదో అవి తీరిపోతే అనుకుంటున్నాం కానీ అది మనకేం తీరవు. లిస్టు మన మనసు మారేంత వరకు లిస్టు మాత్రం మారదు, కొత్త కొత్త యాడ్ అవుతూ ఉంటాయి కదా. మనం కోరికలు లేని స్థితికి వస్తే కోరికలు లేకుండా ఉంటాయి, కానీ ఇప్పుడు ఇది చేసుకుంటే రేపు అడగని అనటంగా రేపు ఇంతకంటే భయంకరమైనది వస్తుంది. నేను చిన్నదనుకున్నానండి, ఇవాళ $100 నుంచి చాలా నోట్ $10,000 కావాలంటాడు. ఇప్పుడు $100 ఇచ్చేటప్పుడు ఇదే ముఖ్యం అనుకున్నాడు, రేపు ఒక ఇచ్చాడు మళ్ళీ 10,000 ఇస్తే కానీ పనిచేయలేదంటే నేను మిమ్మల్ని ఇంత అడగనన్నాను కానీ ఇప్పుడు నా పరిస్థితి అంటాడు. అప్పుడు ఏం చేస్తాం, మనమే అదే స్థితిలో ఉన్నాం, మనం ఏం చేస్తాం అంటే ఇవాళ ఉన్నది ఈ కోరిక తీరిపోతే రేపు చిన్నదా పెద్దదా ఏదో ఎందుకంటే భయంకరమైనది రావచ్చు, ఎందుకంటే కానీ ఆ కోరిక వస్తూనే ఉంటుంది. కోరిక లేని స్థితి ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకని బాబా ఏం చేశారట, అంతగా ఆశ్రయించుకున్న రేగే హృదయాన్ని సర్వబంధాల నుండి రక్షించుకుంటూ వచ్చారు. ఆయన అంటి పెట్టుకుంటే ఆయన చేసుకుంటారు. అంటి పెట్టుకోవడం అనేది కలిగి ఉండాలి. లేదండి మా పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళు చదువు చెప్పించాలి కదండి, నేను కష్టపడాలి కదండి, నేను వాళ్ళు అక్కడ డ్రాప్ చేయాలి కదండి అంటే మిగిలిన వాటి అన్నిటికంటే కూడా మనం మెకానికల్గా వీటికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఎంత విషయం చెప్తుందంటే మాస్టర్ గారు, బాబానే వాటికి ఆయన హృదయాన్ని రక్షించుకుంటూ వచ్చారట. ఎట్లా అంటే 1914లో రేగే దంపతులు ఆయన దర్శనానికి షిరిడీ వెళ్ళారు. బాబా అతన్ని చూడగానే నా ప్రసాదం ఒకటి మీ వద్దకు వచ్చింది అన్నారు. రేగే ఆయన భార్య బాబా దగ్గరికి వెళ్ళారట. వెళ్తే బాబా ఏమన్నారు,
వాళ్ళిద్దరిని చూడగానే నా ప్రసాదం ఒకటి నీ వద్దకు వచ్చింది అన్నారు. ఆయన చెప్పింది తనకు కలగనున్న బిడ్డ గురించేనని రేగేకి అర్థమైంది. అప్పుడు అతని భార్య గర్భవతి. తర్వాత కొంతకాలానికి అతని భార్య ప్రసవించాక బిడ్డను బాబా దర్శనానికి తీసుకుని వెళ్ళారు. సాయి ఆ బిడ్డను ముద్దాడి రేగేను, ఈ బిడ్డ నీవాడా లేక నావాడా అన్నారు. చూడండి ఎంత బాబా మామూలుగా వేరే ప్రశ్న కూడా, ఈ బిడ్డ నీవాడా నావాడా అన్నారు. ముందేం చెప్పారు, నా ప్రసాదం కూడా నేరుకు వచ్చింది అన్నారు. వాళ్ళకి అర్థమైంది. కానీ బిడ్డ కలిగిన తర్వాత మళ్ళీ బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆ బిడ్డను ముద్దాడి బాబా ఆడుతున్నాడు. ఆ బిడ్డను చూపిస్తూ ఈ బిడ్డ నీవాడా నావాడా అన్నారు. మనమైతే ఏమంటాం, ఈ బిడ్డ మీరు ప్రసాదించినా కానీ మావాడే అంటాం కదా. మన ఆలోచన అయితే అట్లా ఉంటుంది, మన బిడ్డేగా అంటాం. ఈ బిడ్డ నీవాడా లేక నావాడా అని అడిగారు. మీవాడే అన్నారు రేగే. ఎందుకని మనం ఆలోచించినప్పుడు ఎందుకు ఆలోచిస్తాం, ఒకవేళ బాబా ఇచ్చేయమంటేనో బాబా ఇంకేదో చేయమంటేనో మన బిడ్డను ఎలా ఇస్తాం అని అనిపిస్తుంది. కానీ ఇచ్చేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, లేనప్పుడు ఆయనే కదా మనకి బిడ్డని ఇచ్చేది, ఆయన వాడే అనిపిస్తుంది. అంటే మన ఆలోచన కూడా ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చూడండి. మన దగ్గర లేదనుకోండి, ఆయన అడుగుతున్నాం అనుకోండి బిడ్డ కావాలని, ఈ బిడ్డని బాబానే ఇచ్చారనిపిస్తుంది. ఈ బిడ్డ బాబా అనే ప్రసాదం అంటే, అందుకే మేము గురుప్రసాద్ అని పేరు పెట్టుకున్నామని వాళ్ళు 300 మంది అంటారు. కానీ అక్కడితో అయిపోతుంది. ఇది బాబా బిడ్డే అన్నప్పుడు మళ్ళీ ఆయనకి ఇవ్వగలిగేట్టుగా ఉండాలి కదా. ఒక దౌలత్ షా వాళ్ళ దగ్గర మనం చూస్తాం మనం అది, బాబా మా తండ్రికి నువ్వే కదా ఇచ్చింది, నేను ఆయన అడగాల్సిన పనే ఉంది అన్నారట. అట్లాగా ఇక్కడ బాబా వీళ్ళని పరీక్ష పెడుతూ ఈ బిడ్డ నీవాడా లేక మా నావాడా అన్నారు. పైగా ముందే చెప్పారు కదా, నా ప్రసాదం ఒకటి దగ్గరికి వచ్చింది అని. వెంటనే అతడు మీవాడే అన్నాడు రేగే. అయితే నావాడిగా వీడిని మీకు అప్పగిస్తున్నాను, అలానే చూసుకో అన్నారు. నావాడిగా మీకు అప్పగిస్తున్నాను, వాడిని అలాగే చూసుకోండి అన్నారట. నావాడుగా వీడిని మీకు అప్పగిస్తున్నాను, అలాగే చూసుకో అన్నారు బాబా. వారి భావం ఏమో ఎవరికి అర్థం కాలేదు. బాబా ఎందుకు చెప్తున్నారు ఇట్లా అని. 1.5 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డకు న్యూమోనియా వచ్చింది. అతనికి చికిత్స చేసిన వైద్యులు ప్రమాదం తప్పి రోగి కోలుకుంటున్నాడని తలుస్తున్న సమయంలో అకస్మాత్తుగా బిడ్డకు ప్రమాదించసాగింది. రేగే వెంటనే అతన్ని పూజ గదిలోకి తీసుకువెళ్ళి బాబా పట్టం ముందు కూర్చొని, బాబా ఈ బిడ్డ నీవాడు. చూడండి, ఆ భ్రమ లేకుండా ఉండాలి. అయ్యో మీరు కష్టపడి పెంచాం కదండి. మన ఆలోచనలు అలా ఉంటాయంటే, ఎందుకు ఇలాంటి భక్తులు మరి అంతటి విశేషమైన అనుగ్రహం ఎలా పొందాడు? ఎవరికి ఇవ్వని ఆలింగనం, పర్మనెంట్ శాశ్వతమైన ఆలింగనం, మరి భౌతికమైన ఆలింగనం, గురించి ఇష్టం, ఆయన తిన్నదాన్ని మళ్ళీ ఏం తీసుకోవటం, ఏది సమర్పించినా ఇదిగో ఈ మాలని నీవేనంటూ ఎన్ని ఎలా జరుగుతూ ఉన్నాయి. విష్ణుమూర్తి అందరి వాడు కనపడి ఇదిగో నువ్వేంటి సాయిదాసుని ఎందుకు చెప్తున్నారు అంటే, వాళ్ళ సంస్కారాలు, హృదయం, వాళ్ళ కోరికల స్థితి. గడ్డం పట్టుకొని అడిగినా కానీ ఏం కోరకుండా నాకు నీ తోడుంటే చాలు అన్ని జన్మలను అడుగుతున్నాడు. అలాంటి వాడికి లభిస్తుంది. పైగా వాళ్ళ ఆలోచనలు, సంస్కారాలు, కుటుంబం పట్ల వాళ్ళ భావాలు, పిల్లల పట్ల ఎట్లా ఉన్నాయంటే, నువ్వు ప్రసాదించింది ఇది నీది. అదే చెప్తున్నాడు బాబా, ఈ బిడ్డ నీవాడు కనుక బిడ్డను తీసుకొని మీరు అతనికి ఆత్మశాంతిని ప్రసాదించండి. ఇతనికి ఇప్పుడు ప్రమాదం బాగా ఎక్కువైంది అందుకని చెప్తున్నాడు. బాబా చెప్పాడు కదా, ఈ బిడ్డ నావాడిగా పెంచమన్నారు. అందుకని బాబా ఈ బిడ్డ నీవాడు కనుక బిడ్డను తీసుకొని మీలో అతనికి ఆత్మశాంతిని ప్రసాదించండి. స్థూలంగా అతను జన్మించడానికి నిమిత్త మాత్రుడైనందుకు అతని కర్మను నేను తీసుకుంటాను అన్నాడు. అతనికి ఏమైనా కర్మ మిగిలి ఉంటే బాబా అది నేను తీసుకుంటాను, అతనికి మాత్రం ఆత్మశాంతిని ప్రసాదించండి. నేను అతను పుట్టడానికి నిమిత్త మాత్రుడు అయ్యాను, భౌతికంగా నేను కారణం అయ్యాను కనుక అతని కర్మను నేను స్వీకరిస్తాను, ఇతనికి మాత్రం మీ దగ్గర ఆత్మశాంతిని ప్రసాదించండి, ఎందుకని వీడు నీ బిడ్డ కనుక అన్నాడు అని బాబా పట్ట ముందు ప్రార్థించాడట. తర్వాత రేగే ఆ బిడ్డ తలపై తన చేయి పెట్టగానే ఆ బిడ్డ ఎంతో ఆనందంగా చిరునవ్వులు ఒలికించాడు. ఎప్పుడైతే బాబాను ప్రార్థించి తన చేయి తీసుకెళ్ళి ఆ బిడ్డ తలపై పెట్టగానే ఒక్కసారిగా ఆ బిడ్డ ఎంతో ఆనందంగా చిరునవ్వులు ఒలికించాడు. తక్షణమే అతను మాడు బుసకొట్టిన శబ్దంతో లోపలికి పీల్చుకుపోయినట్లు అతను ప్రాణం పీల్చాడు. తల మీద చేయి పెడితే ఆ మాడు ఒక్కసారిగా లోపలికి పోయించాడు. 3 సార్లు బుసకొట్టినట్టుగా శబ్దం వచ్చి అది లోపలికి పీల్చుకుపోయినట్టుగా అతను ప్రాణం పీల్చాడు. ఎప్పుడైతే అది జరిగి చూడండి, బాబాను ప్రార్థించి అలా పెట్టగానే అంటే అతడు మహాయోగి వలె అతన్ని బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడన్నమాట. భార్యాబిడ్డలు ధనములపై మోహాన్ని జయించడం అంటే ఇదే. భార్యాబిడ్డల పైన, ధనం పైన మోహాన్ని జయించడం అంటే ఇదే.
కొద్ది నెలల తర్వాత రేగే షిరిడి వెళ్ళినప్పుడు బాబా అతన్ని చూపి ఒక భక్తునితో అంటూ ఉన్నాడు. బాబా ఎలా మాట్లాడో తెలుసు కదా, ఎవరికో చెప్తూ ఉంటారు, అది వాళ్ళ గురించే అనమాట. అట్లా ఒక భక్తుడికి చెప్తూ ఉన్నారు చూపిస్తూ, అతడు ఎవరు ఎక్కడ ఉంటారు అన్నారంట రేగే గురించి. ఆ భక్తుడు ఇతడు రేగే ఇండోర్లో ఉంటాడు అన్నారు బాబా. బాబా తెలియనట్టుగా ఇతడు రేగే బాబా ఇతడు ఇండోర్లో ఉంటాడు బాబా. కాదు, నువ్వు చెప్పింది సరికాదు, అతడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు అన్నారు. అతడు ఎప్పుడు ఇక్కడే ఉంటారు అన్నారు. నేను ఎప్పుడు ఇతని చింతనే ఉంటాను అని మళ్ళీ ఇతనికి బిడ్డలు ఎవరైనా ఉన్నారా అన్నారు. అంటే అతడి భక్తులు లేరు బాబా, అతనికి ఉన్న ఒక బిడ్డ ఇటీవలే చనిపోయాడు అన్నారు. వెంటనే బాబా, చనిపోవడమా? కాదు కాదు, ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ బిడ్డ నావాడు. ఇతడు నా బిడ్డను పెంచడం మాత్రమే జరిగింది. ఒకరోజు ఇతడు ఈ బిడ్డను శాశ్వతంగా మీ వద్దనే ఉంచుకోండి, అతని కర్మ నేను అనుభవిస్తాను అన్నాడు. కనుక నా బిడ్డను తీసుకొని ఇక్కడ ఉంచుకున్నాను అంటే నా హృదయం కేసు చూపించి ఇతడు ఇక్కడే శాశ్వతంగా ఉంటాడు అన్నారు. అంటే ప్రార్థన కూడా మనం ఏదో బాబాకి చెప్పుకున్నాం, పటం ముందు చెప్పుకున్నాం, ఇలాగా ఎంత హృదయంతో చేశాడు అతను ఆ ప్రార్థనని. బాబా చెప్తున్నారు, ఆ ప్రార్థన యాజ్ ఇట్ ఈస్గా చెప్తూ ఉన్నారు. మనం ప్రార్థన చేసేప్పుడు ఆయన అక్కడ ఉన్నారు, బాబా వింటున్నారు. అందుకే మాస్టర్ అంటారు, ముందు 2 నిమిషాలు అక్కడ ఆయన ఉన్నారన్నాం, దాన్ని స్థిరపరచుకొని అప్పుడు చెప్పుకోమన్నారు. బాబా చెప్పుకున్నాం, దండ పెట్టుకున్నాం అంటున్నాం, కానీ అక్కడ మళ్ళీ అక్కడ బాబా ఉన్నారని అనుభవం కలిగి మనం ఎట్లా ఉంటాం, ఆయన బాబా ఉంటే ఎలా ఉంటాం అలానే ఉండాలి. అనుకోవడం, మన కోరిక చెప్పుకోవడం కోసం 2 నిమిషాలు బాబా ఇక్కడ ఎవరు ఆయనకి అని పడానికి ఊరికే మాటలు ఆలోచన చేసుకున్నాం అనుకోండి, మనకి అన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి, ఇంకా 10 ఇళ్ళు ఉన్నాయండి, లేకపోతే బ్యాంకులు ఎంత డబ్బులు ఉన్నాయని అనుకోవడానికి ఏముంది, అనుకోవటమే. అయితే ఆ భావం లోపల లోతు కనెక్ట్ అవ్వలేదు అనుకోండి. అందుకని ఆయన అక్కడ ఉన్నారు అనే అనుభవం కలిగే వరకు గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్నారు. అయితే ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, భార్య బిడ్డల పట్ల కానీ ధనం పైన కానీ మోహాన్ని చేయించుంటుంది. మన చేతిలో లేదు. సర్వం ప్రసాదించేవాడు ఆయన, మనల్ని నడిపించేవాడు, నిర్వహించేవాడు ఆయన, మనల్ని భరించేవాడు ఆయన. అయితే ఈ కారణం చేత మనం ప్రతిదాన్ని చేయాలి కదండి, అది చేయాలి కదండి అని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళ పెద్ద మన మాట విన్నప్పుడు మనకు తెలుస్తుంది, ఇంత చేశారండి, అంత చేశారండి, మాట కూడా పెట్టలేదంటాం. కనుక ఈ బాబా చెప్తున్నారు, కాదు కాదు, అతను ఇక్కడే ఉంటాడు అన్నారు. అని మళ్ళీ అంటున్నారు, ఇతనికి బిడ్డలు ఉన్నారా అంటే లేదు బాబా, మొన్నే ఒక బిడ్డ ఉండేవాడు, ఆ బిడ్డ చనిపోయాడంటే చనిపోవడమా? కాదు కాదు, ఏం జరిగిందో నేను చెప్తానని చెప్పి బాబా చెప్తున్నారు. ఆ బిడ్డ నావాడు, ఇతడు నా బిడ్డను పెంచడం మాత్రమే జరిగింది. ఒకరోజు అతడు ఈ బిడ్డను శాశ్వతంగా మీ వద్దే ఉంచుకోండి, అతని కర్మను నేను అనుభవిస్తాను అన్నారు. కనుక నేను ఆ బిడ్డను తీసుకొని ఇక్కడే ఉంచుకున్నానంటూ బాబా తన హృదయం కేసు చూపించి అతడు ఇక్కడే శాశ్వతంగా ఉంటాడు అన్నారు. అంటే ఆ బిడ్డకి మోక్షాన్ని అనుగ్రహించామన్నమాట. అందుకే అతనికి బ్రహ్మరంధ్రం కూడా ప్రారంభమైంది, మహాయోగి వలె. అంటే ఆ బిడ్డకి మోక్షం అనుగ్రహించారన్నమాట. ఈలోగా రేగేకు మమకారం చుట్టుకోకుండా జరగనుండాలని నా గురించి నిగూఢంగా హెచ్చరించారు బాబా. భక్త ఆవేశంతో మైమరిచి మనం అందరము సద్గురువుకు అనేక సార్లు మన తాహతకు మించిన వాగ్దానాలు చేస్తాం. భక్తి ఆవేశంతో రెండింటితోటి మైమరిచి మనందరం కూడా సద్గురువుకు అనేక సార్లు మన తాహతకు మించి వాగ్దానాలు చేస్తాం. కానీ ఆవేశం చల్లారాక సంసార తాపత్రయంతో అందుకు విరుద్ధంగా నడుచుకుంటాం. అయినప్పటికీ సద్గురువు మనను పూర్ణంగా అనుగ్రహించాలని మన ముందుకు అర్హులమని భ్రమిస్తూ ఉంటాం. మనం చేసే పట్టించుకోకుండా మనం మాత్రం అర్హులమే, అందరికంటే అర్హులమే, మనల్ని ఆయన అనుగ్రహించాలని మనం అనుకుంటూ ఉంటాం. భక్తి ఆవేశంలో భయపరిచి మనందరం కూడా సద్గురువుకు అనేక సార్లు మన తాహతకు మించి వాగ్దానాలు చేస్తాము. కానీ ఆవేశం చల్లారాక సంసార తాపత్రయంతో అందుకు విరుద్ధంగా నడుచుకుంటాం. అయినప్పటికీ సద్గురువు మనను పూర్ణంగా అనుగ్రహించాలని మనం అందుకు అర్హులమని భ్రమిస్తూ ఉంటాం. కానీ ఏ మాత్రం ఆవేశపడకుండా స్థిమితంగా హృదయపూర్వకంగా ఆయనకు మాట ఇచ్చాడు. దానినే పొడుగునా నిలుపుకున్నారు. గృహస్థిగా నానాటికి అతడి కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నప్పటికీ అతడు లౌకికంగా బాబాని ఏమీ కోరలేదు. ప్రస్తుతానికి ముందు రాబోయే కాలానికి బాబా తనకు చేసిన ఏర్పాట్లతో సంతృప్తి చెందాడు. మరి రేగే గురించి వచ్చేవారని చెప్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय।